యేసు జయము స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా. సాటి లేని వచ్చిన మార్చి వచ్చిన సరే. పాట సంఖ్య 2వ పాటే సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా అనే పాట. మొదటి 2 చరణాలు చివరి 2 పాదం. మొదటి 2 వచనాలు చివరి 2 వచనాలు. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును. చూడుము సోదర దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతి ప్రియుడా ప్రేమించే ఈ జగతి. చూడుము సోదర దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతి ప్రియుడా ప్రేమించే ఈ జగతి. సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు యేసుని పంపెను ప్రియుడా యేసుని పంపెను. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును. లోకమున కరుదించి క్రీస్తు ప్రభువు ప్రాణము బలిగానిచ్చే ప్రియుడా ప్రాణము బలిగానిచ్చే. లోకమున కరుదించే క్రీస్తు ప్రభువు ప్రాణము బలిగానిచ్చే ప్రియుడా ప్రాణము బలిగానిచ్చే. లోక పాపమెల్ల సిలువలో మోసి లోక పాపమెల్ల సిలువలో మోసి తొలగించే శాపము ప్రియుడా తొలగించే శాపమున్. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును. గాతించుచున్నది స్వల్ప జీవితము శీఘ్రముగా రమ్ము ప్రియుడా శీఘ్రముగా రమ్ము. గాతించుచున్నది స్వల్ప జీవితము శీఘ్రముగా రమ్ము ప్రియుడా శీఘ్రముగా రమ్ము. కర్త యేసు నందు విశ్వాసముంచి కర్త యేసు నందు విశ్వాసముంచి రక్షణ పొందుము ప్రియుడా రక్షణ పొందుము. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును. కృపాయానందము పవిత్ర ప్రేమలో భాగము పొందుము ప్రియుడా భాగము పొందుము. కృపాయా
పవిత్ర ప్రేమలు భాగము పొందుము ప్రియుడా భాగము పొందుము పాప సాగరమును దాటించగలడు పాప సాగరమును దాటించగలడు యేసు రక్షకుడే ప్రియుడా యేసు రక్షకుడే సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును. చివరి పాటగా 6వ పాట పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పాట. పైనున్న ఆకాశమందున కిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైని కలదు ఉన్నతమగు యేసుని నామము అన్ని నామములకు పైని కలదు ఉన్నతమగు యేసుని నామము యేసు నామములో శక్తి కలదు యేసు నామములో శక్తి కలదు దోషులకు శాశ్వతముక్తి కలదు దోషులకు శాశ్వతముక్తి కలదు పైనున్న ఆకాశమందున కిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున కిందున్న భూలోకమందున యేసు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున యేసు నామములో నిత్య జీవము శాశ్వత నిత్య శాంతి యేసు నామములో నిత్య జీవము శాశ్వత నిత్య శాంతి యేసు నామములో పాపశుద్ధి యేసు నామములో పాపశుద్ధి విశ్వసించిన సమృద్ధి విశ్వసించిన సమృద్ధి ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున కిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప
విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున యేసు నామము స్మరించగానే మనసు మారే నూతన మగును యేసు నామము స్మరించగానే మనసు మారే నూతన మగును వేదమేమియు లేదెవ్వరికి వేదమేమియు లేదెవ్వరికి నాదుని స్మరించి ధరింప నాదుని స్మరించి ధరింప పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున కాదు అన్న మనోహర్ బ్రదర్ రండి, పైన కూర్చోండి. రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఈ రాత్రికాల సమయంలో మరి జయరాజ్ పాల్ బర్త్డే నిమిత్తమై కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఎన్నో బర్త్డే? ఫస్ట్దా? ఓకే, ఫస్ట్ కంప్లీట్ అయినట్టుగా. ఓకే, కాబట్టి మొదటి బర్త్డే, ఒకటి మొదటి జన్మదినములన్నీ కూడా తాను ఈ లోకానికి వచ్చిన దాన్ని కంప్లీట్ చేసుకుని రెండో సంవత్సరంలో ప్రవేశపెట్టడం దేవుని గొప్పతనం. కాబట్టి కీర్తనల గ్రంథంలో కూడా అనేక కోణాల్లో కూడా బైబిల్ రాయబడుతూ వచ్చింది. సంవత్సరం నీకు దయాకిరీటంగా ధరింపజేస్తానని బైబిల్ రాయబడుతూ వచ్చింది. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే ఆయనకి దేవుడు ఎప్పుడు దయాకిరీటంగానే దేవుని చిత్తమైతే దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి, అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన రెండవ పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి అందరూ కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొనుము. కాబట్టి మన అంశం ఏంటంటే దావీదు సంతానములో యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. కాబట్టి దావీదు సంతానంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేయాలా? జ్ఞాపకం చేసుకోమని దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడుతూ వచ్చింది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఒక మాటను జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే దావీదు సంతానంలో ఉన్నటువంటి యేసుక్రీస్తుని ఏం చేయాలా? జ్ఞాపకం చేసుకోవాలి. సో యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. రండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. దానికంటే ముందు ఇంకో మాట చూద్దాం. లూకా సువార్త 2:11.
లూకాసు సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు మధ్యాహ్నం భోంచేస్తే గట్టిగా చదవండి అన్న. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. చాలన్న. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త జ్ఞాపకం చేసుకున్నట్లయితే దావీదు పట్టణమందు నేడు ఎవరు పుట్టి ఉన్నారు? రక్షకుడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చబడుతూ వచ్చింది. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి నరవతారికి వచ్చి ఈ లోకానికి ఆయన జన్మించి దావీదు పట్టణమందు జన్మించిన అనుభవాన్ని చూస్తూ వస్తున్నాం. అమ్మ ముచ్చట్లు పెట్టుకోవద్దు కుటుంబీకులు, వచ్చిన బంధువులు ఎవరు కూడా. మేమే త్వరగా ముగిచ్చేస్తాం, టైం అయిపోయింది కాబట్టి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే దావీదు పట్టణమందు ఎవరు జన్మించారు? రక్షకుడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు దావీదు పట్టణమందు జన్మించాడు? నేను అంటున్నా కదా, దావీదు సంతానంలో యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు సంతానంలో యేసు ప్రభు ఎందుకు పుట్టాడు? రక్షకుడిగా ఉంటారని దావీదు పట్టణమందు దావీదు సంతానంలో పుడుతూ వచ్చాడు. సో దావీదు పట్టణమందు ఎందుకు పుట్టాడు? దావీదు సంతానంలో ఎందుకు పుట్టాడంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దావీదు సంతానంలో దావీదు పట్టణమందు జన్మిస్తూ వచ్చాడు. దావీదు సంతానంలో దావీదు పట్టణమందు ఎందుకు జన్మించాడంటే తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు ఏమని పేరు పెట్టబడుతూ వచ్చింది? యేసు. తన ప్రజలను వారి పాపం నుండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దావీదు సంతానంలో ఎందుకు పుట్టాడంటే ఎందుకు పుట్టాడు? తన ప్రజలను వారి పాపం నుండి రక్షించడానికి దావీదు సంతానంలో పుడుతూ వచ్చాడు. దావీదు సంతానంలో కానీ దావీదు పట్టణంలో కానీ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడానికి గల మొదటి కారణం ఏంటంటే తన ప్రజలను వారి పాపం నుండి రక్షించడానికి పుట్టాడు. ఇది మొదటి మాట. 2, యేసుక్రీస్తు ప్రభువారు దావీదు సంతానంలో ఉన్నాడు. మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? దావీదు సంతానంలో ఉండే యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోమని రాయబడుతుంది. ఎందుకు? మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు దావీదు పట్టణం మందు పుట్టాడు. ఎందుకు పుట్టాడంటే తన ప్రజలను రక్షించడానికి పుట్టాడని మనం చూస్తూ వచ్చాం. రెండోది ఎందుకు పుట్టాడంటే లూకాసు సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే లూకాసు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన వర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. కానీ దావీదు పట్టణమందు దావీదు సంతానంలో యేసు ప్రభువారు ఎందుకు పుట్టాడంటే మొట్టమొదటిగా తన ప్రజలను వారి పాపలను రక్షించడానికి పుట్టాడు. రెండోదిగా దావీదు సంతానంలో దావీదు పట్టణమందు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు జన్మించాడంటే రెండోదిగా ఎందుకు జన్మించాడు? తన ప్రజలకి మహా సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఇవ్వడానికి. అర్థమవుతుందండి? దావీదు పట్టణమందు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు జన్మించాడు? దావీదు సంతానంలో ఎందుకు జన్మించాడంటే కొంతసేపు అటు బయటికి తీసుకెళ్ళాక కేక్ టైంలో తీసుకురా. కాబట్టి దావీదు సంతానంలో ఎందుకు పుడుతూ వచ్చాడంటే మొట్టమొదటి రాయబడుతున్నాడు తన ప్రజలను రక్షించడానికి పుట్టాడు. 2, దావీదు సంతానంలో యేసు ప్రభువారు ఎందుకు పుట్టాడంటే మహా సంతోషకరమైన వర్తమానం ప్రజలకు అందిస్తానికి. ప్రజల్లో ఏ సంతోషం అయితే లేదో, ప్రజల్లో ఏ సంతోషం లేకైతే ప్రజలు జీవిస్తున్నారో, సంతోషం లేని ప్రజలకి ఈ లోకంలో ఉంటూ ఈ లోక పనులు బట్టి కానీ పరిస్థితులను బట్టి కానీ కుటుంబ సమస్యలు కానీ ఆర్థికమైన బాధలను బట్టి కానీ రకరకాల సమస్యల్లో కూరుకుపోయిన మానవులకి సంతోషాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు దావీదు సంతానంలో జన్మిస్తూ వచ్చాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు సంతానంలో యేసు ప్రభు ఎందుకు జన్మించాడంటే తన ప్రజలను రక్షించడానికి జన్మించాడు. 2, ప్రజలకు సంతోషాన్ని ఇవ్వడానికి జన్మించాడు. ఈ లోకంలో ప్రజలకు సంతోషం లేనప్పుడు, సంతోషం లేక దుఃఖంతో బాధతో కూరుకుపోయినప్పుడు, సంతోషం లేని మానవుడికి సంతోషాన్ని ఇవ్వడానికి లోకానికి యేసు ప్రభువారు జన్మించాడు. ఇది 2వ మాట. 3వదిగా అందుకని మనం యేసు ప్రభువారిని జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా ఆయన మన రక్షకుడు కాబట్టి దావీదు సంతానంలో యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. 2, ఆయన మనకు సంతోషాన్ని ఇస్తున్నాడు కాబట్టి దావీదు సంతానంలో ఉన్న యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. 3వదిగా చూసినట్లయితే ఈ మాటతో నేను ముగిచ్చేస్తాను. 3వ మాట చూసినట్లయితే రండి, 2వ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే క్షమించండి మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ అధ్యాయము
ఇక్కడ చూసినట్టయితే 15వ వచనం, ఈ మాటతో నేను ముగిచ్చేస్తాను. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించుచున్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని దేవుని వాక్యం సెలవిచ్చును. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, మూడవదిగా చూసినట్టయితే యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి జన్మించిన అనుభవాన్ని చూస్తూ వస్తున్నాం. దావీదు సంతానం నుండి యేసు ప్రభువారిని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, మొట్టమొదటిగా ఆయన మన పాపాల నుండి మనల్ని విడిపించి, మన పాపాల నుండి మనకు విముక్తినిచ్చి, మన పాపపు జీవితాన్ని క్షమించి, మనలో ఉన్న ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. అది మొదటి మాట. రెండవదిగా చూసినట్టయితే దావీదు సంతానంలో యేసు క్రీస్తు ప్రభువారు పుట్టిన యేసు ప్రభువారిని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, మనకు సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అందుని బట్టి యేసు ప్రభువారిని జ్ఞాపకం చేసుకోవాలి. 3, దావీదు సంతానం నుండి యేసు ప్రభువారిని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, 3వ మాట ఇక్కడ రాయబడుతుంది, మారు మనస్సు. ఒకటి ఇక్కడ మాట్లాడుకోద్దమ్మా, మీటింగ్ అయిన తర్వాత మాట్లాడుకోండి. మొట్టమొదటిగా మన పాపాలని క్షమించడానికి ఈ లోకానికి దావీదు సంతానంలో పుడుతూ వచ్చాడు. 2, మనకు సంతోషాన్ని ఇవ్వడానికి దావీదు సంతానంలో పుడుతూ వచ్చాడు. 3, ఎందుకు మనకు మారు మనసుని ఇవ్వడానికి. ఒకటి మనం ఏవైతే పుట్టుకు నుండి ఇప్పటివరకు మనం పాపాలు చేస్తూ వచ్చే వాటిని క్షమించడానికి పుట్టాడు దావీదు సంతానంలో. 2, మనకు సంతోషం లేని, మనకి కుటుంబ సమస్యలను బట్టి, ఆర్థికమైన బాధలను బట్టి, వ్యక్తిగతమైన విషయాలను బట్టి సంతోషం లేక జీవిస్తున్న మనకి సంతోషాన్ని ఇవ్వడానికి పుట్టాడు. 3వదిగా మన జీవితంలో మార్పుని తీసుకురావడానికి పుట్టాడు. అంటే మనకు మారు మనసునిచ్చి మన జీవితాన్ని మార్చడానికి పుట్టాడు. ఇది యేసుక్రీస్తు ప్రభువారు దావీదు సంతానంలో పుట్టాడు. ఈ 3 విషయాలై మనం దేవుని సన్నిధిలో ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఇటు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మన జీవితాలు ఎంతో శ్రేష్టకరమైనవి ఉంటాయి. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా వందనాలు. దావీదు సంతానంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని మీరు అనుగ్రహించారు. మీరు అనుగ్రహించడం ద్వారా దావీదు యొక్క సంతానంలో యేసుక్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేసుకోమంటున్నారు. తండ్రి, ఆ యేసుక్రీస్తు ప్రభువారు మా పాపంలో కొరకే వచ్చాడని, మాలో సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చాడని, మాకు మారు మనసుని ఇవ్వడానికి వచ్చాడని మీ వాక్య వెలుగులో మేము గమనిస్తూ వచ్చాం. అయితే తండ్రి, ఆ వాక్య వెలుగులో మా జీవితాలు పరీక్షించుకుంటుండగా మాలో బలహీనతలు, అవిధేయతలు కలిగిన వారిని క్షమించండి. ఇక్కడ చేరిన వారు ఇంకెవరైనా అట్టి బలహీనతలు ఉంటే క్షమించి 200 తీర్పులకు రాకుండా కాపాడని. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించండి. ఆకాశం ఇప్పి పడజాలంతా విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపాసత్తును బట్టి నీ నామమున మహిమ కలుగును గాక. నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయతను జ్ఞాపకం చేసుకోండి. వాక్యం ధ్యానించేటప్పుడు నీ ఆత్మాభిషేకం నడిపింపు నాకు దయచేయండి. నాతో మీరు మాట్లాడండి. పైన ఉన్న అభిషక్తుడు, కింద ఉన్న అభిషక్తులను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ కూర్చున్న ప్రజలకు వాక్యం అందిస్తానికి అర్హత లేనివాడిని, నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని. నన్ను క్షమించి, నన్ను నీ ఆత్మ ద్వారా నడిపించి, శత్రు సిగ్గు నీకు మహిమ తెచ్చుకోమని నాతో మాట్లాడమని, వాళ్ళలో ఉన్న బలహీనతలు క్షమించి 2 పాళ్ళ ఆత్మను మీరు అనుగ్రహించి మహిమ పొందమని, ప్రాముఖ్యంగా దావీదు సంతానం యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్ళే వారికి సిద్ధపరచమని, మీకు అప్పజెబుతూ ముందున్న సమయంతో దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూడికి అయిపోలేదండి, ముగిస్తామంటే అంశంలో మాట ముగిస్తున్నాం. కానీ ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, ఏమని రాయబడుతూ వచ్చింది? దావీదు సంతానమందు ఎవరు పుట్టారు? రక్షకుడు. దావీదు సంతానమందు రక్షకుడు పుట్టి ఏం చేస్తున్నాడు? పాపాలను క్షమిస్తున్నాడు. 2, సంతోషాన్ని ఇస్తున్నాడు. 3, మారు మనసు మన జీవితాన్ని ఇస్తున్నాడు. మరొక అంశం ఉంది, దాన్ని ఏమని రాయబడుతూ వచ్చిందంటే, దావీదు సంతానంలో పుట్టిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మానవుని యొక్క జీవితాలు మార్చబడుతున్నాయి. ఏం జరుగుతూ వస్తుందండి? మానవుని యొక్క జీవితము పూర్తిగా మార్చబడుతూ వస్తుంది. మానవుడు ఎటువంటి స్థితిలో ఉండవాడైనా, ఎటువంటి పరిస్థితిలో మానవుడు జీవిస్తున్నా యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మానవుని యొక్క జీవితం మార్చబడుతుంది. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. సో ఈ వ్యక్తి ఎవరంటే చాలా శ్రేష్టకరమైన వాడు. ఇదో బాబు ఇటండి, మళ్ళీ నర్సాపూర్ వెళ్ళొద్దు మీరిద్దరు. ఇక్కడ కూర్చోండి, నా మొక్కట ఇక్కడ రండి, ఇక్కడ కూర్చోండి, మీకు మంచి కేక్ ఇప్పిస్తా, కూర్చోండి ప్రభు చిత్తం అయితే. కాబట్టి ఇంకెవరైనా ఉంటే ముందర పంపండి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే అంశంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది, దావీదు. దావీదు ఎవరు? దావీదు అంటే ఎవరు? దావీదు ఎవరండి? ఒక రాజు. దావీదు ఎవరు? ఒక రాజు. ఒక రాజు ఎవరు? దావీదు. ఎవరికి రాజు అయి ఉంటాడు దావీదు? ఎవరికి రాజు అయి ఉంటాడు? ఇశ్రాయేలుకి రాజు అయి ఉంటాడు. ఇశ్రాయేల్ ప్రజలకు ఎన్నో రాజు దావీదు? 2వ రాజుగా ఉంటూ వచ్చాడు. కాబట్టి 2వ రాజు దావీదు అంటే ఎవరు? ఒక రకంగా చెప్పాలంటే రాజు. ఈ రాజు అయిన దావీదు
రాజు యొక్కను అనుభవిస్తూ వచ్చాడు. ఆ రాజు యొక్క కుటుంబం నుండే యేసుప్రభు పుడుతూ వచ్చాడు. అందుకని యేసుప్రభు వారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము. ఆయన ఎందుకు పుట్టాడు, ఆయన పుట్టడం ద్వారా ఏం జరుగుతుందని 3 విషయాలు చూసాం. 4వ మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి మనుషుని యొక్క జీవితాన్ని మార్చడానికి పుట్టాడు. ఎందుకు? ప్రతి మనుషుని యొక్క జీవితము మార్చడానికి లోకాన్ని పుడుతూ వచ్చాడు. అయితే బైబిల్లో ఒక సన్నివేశం ఉంది. ఇప్పుడు బర్త్డే బాబు పేరు ఏం పేరు ఉన్నారా ఎవరన్నా? దీని మీద కూడా పేరు కూడా రాయలేదు. పేరు ఏమన్నా ఉందా? జయరాజ్. ఓకే, అయితే తండ్రి గట్టిగా చెప్పాడు, మా కుమారుడు అన్నట్టు జయరాజ్ పాల్ అని రాశాడు. కాబట్టి జయరాజ్ పాల్ చూడండి, జయరాజు అంటే విజయవంతం కలిగినటువంటి రాజు. ఈ రాజు గురించి ఆల్రెడీ తొట్లు వేసినప్పుడు చెప్పేసాం వాక్యం. ఎప్పుడు? తొట్లు వేసినప్పుడు. ఎటువంటి రాజు, పిల్లలను మనం ఎలా పెంచాలన్నది 7 విషయాలు చెప్పాం. పిల్లల్ని ఎలా పెంచాలి, సంసోన్లాగా పెంచొద్దని, ఏలీ కుమారులాగా పెంచొద్దని, ఇంకా చాలా విషయాలు చెప్పాం. మీరు అందరూ మర్చిపోయాం కానీ మైండ్లో ఉంటాయి. ప్రతి వాక్యం ఎవరింటికాడ ఏం చెప్పాం అన్నది. తొట్లు వేసినప్పుడు ఆ వాక్యం చెప్పాం, పిల్లల్ని ఎలా పెంచాలి. అయితే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, దావీదు యొక్క సంతానంలో పుట్టిన యేసుక్రీస్తు ప్రభువారు. దావీదు ఎవరు? రాజు. యేసు ప్రభువారు ఎవరు? రాజులకు రాజు. అందుకే ఆయన జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అయితే ఒక సన్నివేశం ఏంటంటే దావీదు రాజు అయి ఉన్నాడు, విజయవంతమైన జీవితం కలిగిన వాడు. జయరాజ్, జయం కలిగిన వాడు, రాజుగా ఉంటున్నాడు దావీదు. అక్కడితో అయిపోయింది. ఇంకొక కోణం ఏముంది? ఇంకొకటి ఉంది పేర్లో. 3 పేర్లు కలిసి ఉండేది. జయరాజ్, జయము, రాజు. ఇంకోటి ఏముంది? పాల్. మనం తాగే పాలు కాదు, బైబిల్లో ఉండే పాలు ఉంటాడు. ఎవరు? బైబిల్లో ఉండే పౌలు. సో జయరాజ్ పాల్, జయరాజ్ పౌలు. అసలు వాస్తవానికి అయితే పాలు అని మనం నోటి తిరగదు కాబట్టి నాలాగా నత్తి వాళ్ళు ఉంటారు కాబట్టి పాలు అనే శాతం. సరే, జయరాజ్ పాల్ విజయవంతమైన జీవితం కలిగినటువంటి రాజుతో కూడినటువంటి జీవితాన్ని ఇక్కడ బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. విజయవంతము, రాజు లాంటి జీవితము కలిగి ఉన్న వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరా వ్యక్తి అంటే అపోస్తుడైన పౌలు. ఎవరా వ్యక్తి? పౌలు. గుర్తుపెట్టుకోండి, దావీదు సంతానంలో ఉండే యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు ఎవరు? ఒక రాజు. దావీదు ఎవరు? విజయవంతమైన జీవితం కలిగినాడు. విజయవంతమైన జీవితం కలిగిన రాజు. అటువంటి అనుభవంలోకి ఒక వ్యక్తి వచ్చేవాడు. ఎవరు ఆ వ్యక్తి వచ్చాడంటే పౌలు. ఎవరు వచ్చారు? పౌలు. ఒక రాజు అయినటువంటి దావీదు ఎలా ఉన్నాడో అటువంటి జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ మార్గంలోకి ఎవరంటే పౌలు. ఓ పాప మాట్లాడొద్దమ్మా, వాక్యం చెప్పేటప్పుడు మాట్లాడద్దు, లేకపోతే మేమన్నా పెద్దాం మీరన్నా చెప్పాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టే పౌలు యొక్క జీవితం చూస్తున్నాం. ఒక విజయవంతమైన రాజయోగంలోకి వచ్చినటువంటి పౌలు యొక్క జీవితాన్ని చూద్దాం. ఒక జయవంతమైన జీవితం ఉంది. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం అంటే అర్థం ఏంటి? ఒక విజయవంతమైన జీవితం ఉంది. ఇంకా రాజులైన యాజకు సమూహంలో పౌలు ఉంటున్నాడు. ఇంకా పౌలు యొక్క జీవిత చరిత్ర పూర్తిగా మార్చబడుతూ వచ్చింది. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక విజయవంతమైన జీవితం కలిగినటువంటి పౌలు ఎటువంటి జీవితాన్ని జీవించాడు? జయరాజ్ అంటే జయం పొందినటువంటి రాజు పౌలు. ఒక జయాన్ని పొందినటువంటి రాజు లాంటి పౌలు ఎటువంటి జీవితం కలిగి ఎలా ఉన్నాడు? సో ఎందుకంటే పౌల్లాగా మన పిల్లల్ని పెంచాలి. ఎవరిలాగా? పౌల్లాగా. అందుకే లాస్ట్లో పెట్టారు కదా జయరాజ్ పాల్. పాల్ అంటే పాలు కదమ్మా, పౌలు అంటే మనకు నోరు తిరక్క అట్లా పెట్టుకుంటాం. జయరాజ్ పాల్. పౌల్ లాంటి జీవితం పిల్లలకు మనం నేర్పించాలి. ఎందుకంటే వాళ్ళు ఎటు నేర్చుకోలేరు. క్రీస్తు వారి జీవితాలు ఏం చేయాలంటే ఎప్పటికప్పుడే దావీదు సంతానం నుండి యేసు ప్రభువుని ఎప్పటికప్పుడు వారు గుర్తు చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు వారి జీవితాలు గుర్తు చేస్తూ ఉండాలి. మనకు పుట్టినటువంటి పిల్లల్ని మనం పౌల్లాగా పెంచాలి. పౌలు ఎలా ఉండాడంటే కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. ఇప్పుడు అసలైన వర్తమానంలోకి వెళ్తున్నాం రండి. మొట్టమొదటిగా చూసినట్టయితే దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 3వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 3వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 3వ వచనం. అతడు ప్రయాణము చేయొచ్చు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. చాలన్నా. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా చూసినట్టయితే దావీదు సంతానం నుండి యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు? ఆయన పాపాలు క్షమించేవాడుగా ఉన్నాడు, ఆయన సంతోషాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు, ఆయన మారు మనసు ఇచ్చేవాడుగా ఉన్నాడు, ఆయన 4వదిగా ఏం చేస్తున్నాడు? జీవితాన్ని మార్చేవాడుగా ఉన్నాడు. అయితే ఒక విజయవంతమైన జీవితం కలిగినటువంటి ప్రభు ఎలా ఉన్నాడో
అటువంటి ప్రభు మార్గంలోకి పౌలు వస్తూ వచ్చాడు. సో పౌలు ఎలాంటి వాడంటే కొన్ని విషయాలు మనం ధ్యానించవచ్చు. దాంట్లో మొట్టమొదటి చూసినట్టయితే పౌలు యొక్క జీవితాన్ని ఇక్కడ అర్థం చేసుకుంటే అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట ఏంటి? ఆకాశం నుండి ఏం కలుగుతూ వచ్చింది? ఆకాశం నుండి గొప్ప వెలుగు అతని మీద ప్రకాశిస్తూ వచ్చింది. గొప్ప వెలుగు తన మీద ప్రకాశించడం ద్వారా ఏం జరుగుతుంది? పౌలు అంటాడు కదా, సౌలుగా ఉన్నప్పుడు ఏమంటాడు? సౌలు ఏమంటాడు? అయ్యా ప్రభు అంటాడు, సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావంటే, నీవెవరు ప్రభువా? నువ్వెవరు అంటే, నీవు హింసిస్తున్న యేసుని. ఎప్పుడైతే ప్రభు మాట్లాడుతూ వచ్చాడో ఆ ఆకాశము కలిగినటువంటి ఆ దర్శనంలో ఆ వెలుగులో ప్రభు ఎప్పుడైతే మాట్లాడుతూ వచ్చాడో పౌల్లో రక్షణ కార్యం జరుగుతూ వచ్చింది. ఏం జరుగుతూ వచ్చిందండి? రక్షణ కార్యం. చూడండి, జయరాజు పాలన విజయవంతమైన జీవితం ఒక జయవంతమైన జీవితం ఒక రాజు లాంటి అనుభవం జయరాజుకు చివరిలో పౌలు లాంటి జీవితం ఉండాలి. పౌలు ఎలా ఉన్నాడు? మొట్టమొదటిగా పౌలు ఎలా ఉన్నాడంటే ప్రభు దర్శనాన్ని పొందాడు, తర్వాత రక్షణ అనుభవంలోకి వస్తూ వచ్చాడు. ఎలా ఉన్నాడండి? రక్షణ అనుభవము. సౌలు యొక్క జీవితం ఎలా ఉంది? రక్షణ అనుభవంలోకి వచ్చిన వాడుకుంటాడు. ఒకప్పుడు హింసించిన వాడే, అనేకులు బాధపరిచిన వాడే, యేసు ప్రభువుని కూడా బాధపరిచాడంట సౌలు. అటువంటి అనుభవంలో సౌలు పౌలుగా మార్చబడుతున్న అనుభవంలో చూస్తే రక్షణ కార్యం తనలో జరుగుతూ వచ్చింది. ఏం జరుగుతుంది? రక్షణ కార్యం. ఇప్పుడు జయరాజుకి రక్షణ కార్యం జరగాలంటే జరిగిద్దా? జరగదు. తల్లిదండ్రులకు ఏం చేయాలా? ఒక జయరాజు యొక్క తల్లిదండ్రులే కాదు, చేరి ఉన్న మనం తల్లిదండ్రులు కూడా మనం అందరం కూడా మన బిడ్డలకు మనం తండ్రిగా తల్లిగా ఉన్నప్పుడు మనం చేయాల్సిన మొట్టమొదటి కార్యం ఏంటంటే, సౌలు తన జీవితంలో ఎలాగైతే రక్షణ పొందుతున్నాడో రక్షణ కార్యం ఎలాగైతే సౌల్లో జరుగుతుందో అటువంటి రక్షణకరమైన మార్గంలో మన పిల్లల్ని నడిపించాలి. ఏం చేయాలా? రక్షణకరమైన మార్గంలో వాళ్ళ జీవితాలు, వారి ఆత్మలు ఎక్కడికి వెళ్తే రక్షించబడతాయో, ఏ మార్గంలోకి వెళ్తే వారి ఆత్మలు రక్షించబడతాయో, ఏ మార్గంలో ఉంటే వాళ్ళు రక్షణ పొందుతారో ఆ మార్గంలో తల్లిదండ్రులుగా మనం నడిపించాలి. ఎలా ఉండాలా? తల్లిదండ్రులుగా మనం నడిపించాలి. కాబట్టి పౌలు యొక్క జీవితాన్ని చూస్తున్నట్టయితే మొట్టమొదటిగా రక్షణ అనుభవం ఉంటున్నాడు. కానీ పిల్లల్ని పెంచే తల్లిదండ్రులుగా బర్త్డేలు ఎన్నైనా మనం జరిగించవచ్చు, కానీ మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి తెలుసా? ప్రతి మనిషి తన పిల్లలు జన్మదినం కూడికి వచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ప్రతి మనిషి ఇక్కడ తమ పిల్లలు బర్త్డేలు చేసుకునే వాళ్ళు ఎవరంటే మీ చేతులు ఎత్తండి. పిల్లలు కానీ, మనవడు కానీ, మనవరాలు కానీ ఎవరైనా ఎవరు చేసుకోరా? నేను అన్నది అన్నారో లేదో, బర్త్డేలు జరిగించేవాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు బర్త్డే చేసుకోరా? సరే, రేపటి నుంచి సంఘంలో అడిగినప్పుడు చెప్పొచ్చు. కాబట్టి ఏంటో తెలుసా? బర్త్డే మీటింగు. బర్త్డేకి ఏం జరిగిద్ది? ఫస్ట్ మనం చేసే పాయింట్ ఏంటి? బర్త్డేకి ఏం చేస్తాం? ఫస్ట్గా మంచి కేక్ కటింగ్ తర్వాత ఉందన్న. ఫస్ట్ బట్టలు కొంటాం. ఏం చేస్తాం? బట్టలు కొంటాం. తర్వాత ఏం చేస్తాం? సేవకుడు చెబుతాం, అన్న మా ఇంట్లో ఈరోజు బర్త్డే ఉంది రా అని. బర్త్డేకి వచ్చిన తర్వాత ఏం చేస్తారు? బర్త్డేకి వచ్చిన తర్వాత కేక్ తెప్పిస్తారు. కేక్ కూడా కొనుక్కొస్తారు. తెచ్చిందని ఫ్రిడ్జ్లో పెడతాం. ఇప్పుడు ఉన్నాడా జాషువా? ఫ్రిడ్జ్లో పెట్టావు కేకు? మంచోడు అయితే ఫ్రిడ్జ్లో పెడతాం. పెట్టిన తర్వాత ఏమైంది? సమయం వచ్చింది, కాలం సంపూర్ణమైంది అన్నట్టు బర్త్డే కేక్ టైం వచ్చినప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసుకొస్తాం. ఎందుకంటే కూల్ కేక్ ఎమ్మటే సేవకుడు వాక్యం చెప్పే లోపలే కరిగిపోయింది కాబట్టి తెస్తాం. దాన్ని పెట్టి కోస్తాం, కట్ చేస్తాం. మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ బర్త్డేకి ఫస్ట్ ఏం చేస్తున్నాము? బట్టలు కొంటున్నాము, కేక్ కొంటున్నాము, తెచ్చిపెట్టుకున్నాం, సేవకుని పిలుస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చెప్పిన తర్వాత కట్ చేసుకుని తింటున్నాం. ఇది సహజంగా అందరి కుటుంబాల్లో జరిగేది. కానీ ప్రతి తల్లిదండ్రులు కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మన పిల్లల జన్మదినానికి కొత్త బట్టలు ఎలా కొంటామో, ఎలాగైతే కేకులు కూడా కొనుక్కొచ్చి వాళ్ళకి సంతోషాన్ని అనుభవించేదని చేస్తామో, రక్షణ కార్యంలోకి నడిపించడం క్రొత్త బట్టల కంటే శ్రేష్టకరమైనది. నువ్వు కొత్త బట్టలు కొనుక్కొచ్చినా నీ పిల్లవాడికి నచ్చొచ్చు, నచ్చపోవచ్చు, ముఖం మార్చవచ్చు. కానీ రక్షణ అనుభవంలోకి వస్తే, రక్షణ కార్యంలోకి వస్తే, దేవాలయం దగ్గర పేతురు యోహాను దేవాలయంలోకి ప్రవేశిస్తుంటే పుట్టి కుంటివాడు కూడా అక్కడ కూర్చున్నాడు. పేతురు యోహాను అడుగుతున్నాడు, అయ్యా మాకు భిక్షమే ఏంటంటే, మా దగ్గర వెండి బంగారాలు లేవు, నజరేయుడైన యేసు క్రీస్తు నామం పెట్టి నువ్వు లేచి నడవమనగానే ఆ కుంటివాడు లేచి నడుస్తున్నాడు. ఎంత ఇస్తే అతనికి ఆనందం వచ్చి చెప్పండి? గంతులు వేస్తూ సంతోషంగా దేవాలయంలోకి పరిగెట్టుకుంటూ వెళ్ళిన అనుభవాన్ని చూస్తూ వస్తున్నాం. బట్టలు కొంటే వచ్చిందా ఆ సంతోషము? దాని కేకులు పెడితే వచ్చిందా? ఇంకా సమృద్ధి అయిన విధాల్లో ప్రేమ మీద కలుగుంటే వచ్చిందా సంతోషం? లేదు. ఎలా వచ్చింది?
నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేట, దావీదు సంతానం పుట్టిన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేట నువ్వు లేచి నడవమనగానే నడుచుకుంటూ దేవాలయంలోకి పరిగెట్టాడు. ఎంత సంతోషం! నేను అనుకుంటా ఒకళ్ళకు 1000 రూపాయలు అతనికి భిక్షం వేసినా కానీ అంత సంతోషం ఉండదు. 1 కోటి రూపాయలు అతనికి కానుకేసినా భిక్షం వేసినా అతనికి అంత సంతోషం ఉండదు. ఎంత సంతోషం! విస్తారమైన సంతోషంతో దేవాలయంలోకి పరిగెట్టుకుంటూ పోతున్నాడు. ప్రియులారా, నేనేమంటానంటే బట్టలు కొనొద్దు, కేకులు పెట్టొద్దు అన్ను, అది మీ సంతోషం. కానీ పిల్లలకి మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే రక్షణ అనుభవంలోకి నడిపించాలా. ఎక్కడ నడిపించాలా? పౌలు యొక్క జీవితంలో మొట్టమొదటి జరుగుతుంది ఏంటంటే రక్షణ కార్యము. ఏం జరుగుతుంది? రక్షణ కార్యం. మొట్టమొదటిగా పౌలు యొక్క జీవితంలో రక్షణ కార్యం ఉంది. ఈ జయరాజు పౌలు కాదు, ఇక్కడ చేరిన వారు అందరం కూడా మన పిల్లల్ని మొట్టమొదటిగా రక్షణ అనుభవంలోకి మనం నడిపించాలి. ఆ రక్షణ అనుభవం నడిపించబోతే తప్పు మందే. ఇది మొదటి మాట. అంటే మనము మొదటి రక్షణ అనుభవం ఉండాలి. మన పిల్లల్ని నడిపించాలంటే చెట్టు ఓ చోట ఏమంటారు, ఆవో చోట దూడో చోట మేయదు. మనం రక్షణ అనుభవం లేకపోతే మన పిల్లలు కూడా రక్షణ అనుభవం ఉండరు. మొట్టమొదటి మనం రక్షణ అనుభవం రావాలా? మన పాపాలు ఒప్పుకుని దావీదు సంతానం రక్షకుడు పుట్టి ఉన్నాడు, పాపాలు క్షమించడానికి, సంతోషాన్ని ఇవ్వడానికి, మారుమనసుని ఇవ్వడానికి పుట్టి ఉన్నాడు. ఆ సంతోషం, ఆ మారుమనసు, ఆ పాప క్షమాపణ పొందినప్పుడు రక్షణ అనుభవంలోకి వస్తాం. ఈ రక్షణ అనుభవం కలిగి మనం ఉన్నప్పుడు మన పిల్లల్ని రక్షణ అనుభవంకి నడిపించాలి. ఇది మొదటి మాట. పౌలు రక్షణ అనుభవం ఉన్నాడు. మన పిల్లల్ని మనం ఏం చేయాలా? రక్షణ అనుభవంలోకి నడిపించాలి. ఇది మొదటిది. రెండో విషయాన్ని చూద్దానండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 11వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 11వ వచనం. ఎవరో మాట్లాడుద్దామా? చదవన్నా. అతడు ప్రభువా, ఇదిగో నేనున్నాను నేను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నన దానిపైన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. కానీ రెండో విషయం ఏంటంటే పౌలు యొక్క జీవితంలో మొట్టమొదటిగా రక్షణ ఆనందాన్ని పొందాడు, రక్షణ కలిగి ఉన్నాడు. అటువంటి రక్షణ అనుభవం మనం పొందాలా, మన పిల్లలను కూడా నడిపించాలి. రెండోదిగా చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? పౌలు ఏం చేస్తున్నాడు? ఇదిగో సౌలు అనబడుతున్న వాడు ఏం చేస్తున్నాడు? అక్కడ ఉండి ప్రార్థన చేయుచున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన. సౌలు జీవితంలో ఏముందండి? రక్షణ కార్యం ఉంది. రెండోదిగా ఏముంది? ప్రార్థన జీవితం ఉంది. ఈరోజు మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి తెలుసా? ఈరోజు జయరాజ్ పాల్ యొక్క బర్త్డే విషయమై దావీదు సంతానం పుట్టిన యేసుక్రీస్తు ప్రభువుని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి తెలుసా? మొట్టమొదటిగా ఆయన మనకు రక్షణ ఇచ్చేవాడుకున్నాడు. రెండోదిగా చూసినట్లయితే ప్రార్థనా జీవితాన్ని మనకు నేర్పించేవాడుకున్నాడు. మనం ఏం చేయాలా? ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఏముండాలి? ప్రార్థనా జీవితం. అసలు తల్లిదండ్రులుగా మనకే ప్రార్థన చేయడం రాకపోతే మన పిల్లలకి ఏమి నేర్పించగలుగుతూ వస్తాం? ఒక ప్రార్థన జీవితం మనకే ఉండకపోతే, ఎట్లు ప్రార్థన చేయాలో మనకు తెలియపోతే, ఎలా ప్రార్థన చేయాలో మనకు రాకపోతే, ఇక మనం నేర్చుకోనప్పుడు మన పిల్లలకి ఏమి నేర్పిస్తాం? పిల్లలకి ఏమి నేర్పించగలుగుతాం? నేర్పించలేం. బైబిల్ చెప్పే రెండో మాట ఏంటంటే పౌలు యొక్క జీవితంలో మొట్టమొదటిగా రక్షణ కార్యం జరిగింది. రెండోదిగా పౌలు యొక్క జీవితంలో రక్షణ కార్యం జరగటంతో ఏముంది? ప్రార్థన జీవితం ఉంటూ వస్తుంది. ఏముంది? ప్రార్థన జీవితం. సౌలు యొక్క జీవితంలో అటెండ్ కాబట్టి సౌలు యొక్క జీవితంలో మొట్టమొదటి రక్షణ కార్యం ఉంది. రెండోదిగా ప్రార్థన జీవితం ఉంది. ఈరోజు చాలామంది క్రైస్తవుల్లో, చాలామంది దేవుని బిడ్డలు అనబడుతున్న వాళ్ళు, చాలామంది విశ్వాసాలు అనబడుతున్న వాళ్ళు, నూటికి చాలామంది 80% ప్రార్థన జీవితం లేదు. ప్రార్థన జీవితం లేదు. బర్త్డే మీటింగ్లు అయితే జరిగిపోతాయి. ఎన్ని కావాలో అని బర్త్డే మీటింగ్లు పెడతాం. నాలాగా 3 కుమార్తెలు ఉంటే సంవత్సరానికి 3 బర్త్డేలు పెడతాను. కానీ ఉపయోగం లేదు. ప్రార్థన జీవితం ఏది? ఒక బర్త్డే మీటింగ్ జరిపించుకోవడానికి ఎంత సంతోషిస్తున్నామో, త్వరపడుతున్నామో, ఎంత ఆశ కలిగి ఉన్నామో అంత ప్రార్థన జీవితం ఎక్కడుంది? ఈ రోజుల్లో చాలామంది ఫోన్ కోసం సమయం కేటాయిస్తారు, వ్యర్థమైన మాటల కోసం సమయం కేటాయిస్తారు, చెడు స్నేహాల కోసం సమయాన్ని కేటాయిస్తారు, అపవిత్రమైన మాటలు మాట్లాడుకోవడానికి సమయం కేటాయిస్తారు, వ్యర్థమైనటువంటి పాపంలో పడిపోవడానికి సమయం కేటాయిస్తారు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి సమయం కేటాయించలేరు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి సమయం కేటాయించే మనుషులు లేకపోతూ వచ్చారు. అందుకే యేసు ప్రభువు రాకడ ఆలస్యం అవుతుంది కూడా ఇదే కారణం. ఆయన త్వరగా వస్తే మనలో ప్రార్థన జీవితం లేదు కాబట్టి విడవబడతామని ఆ ప్రేమమయుడు ఆకాశం మహాకాశం పట్టజాలని గొప్ప దేవుని యొక్క కుమారుడు వేచి ఉంటున్నాడు మన కోసం. ప్రార్థన జీవితం ఏది? ప్రార్థన జీవితం లేదు. పిల్లల బర్త్డే మీటింగ్లు ఉంటాయి, పిల్లలకు బర్త్డే జరుపుకుంటాం, మన బర్త్డేలు చేసుకుంటాం, కానీ ప్రార్థన జీవితం అయితే ఉండదు. కానీ సౌలు యొక్క జీవితం ఏంటి తెలుసా? సౌలు పౌలుగా మార్చబడుతున్నాడు.
పౌలు యొక్క జీవితంలో మొట్టమొదటి రక్షణ కార్యం ఉంది. రెండోదిగా పౌలు యొక్క జీవితంలో ఏముంది? ప్రార్థనా జీవితం ఉంది. ఏముంది? ప్రార్థనా జీవితం. ఆ ప్రార్థన జీవితం మనకు కూడా ఉండాలి. ఈరోజు జయరాజు పాలు కూడా అట్టి ప్రార్థన జీవితం మొదట్లోనే దేవుడు అనుగ్రహించాలి. ఆరంభం నుండే ఉండారు కదా. జాషువా సిస్టరు అక్కడ ఉందలే బాబు అల్లరి చేస్తున్నాడని అక్కడ కూర్చోబెట్టారు. ఏం చేయాలా? ప్రార్థన నేర్పించాలి. ప్రార్థన నేర్పిస్తే ఏమైతే తెలుసా? మొదటి సమయాల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో చదివితే, మొదటి సమయాల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం ఏమని రాయబడుతూ వచ్చింది? ఇదిగో మొదటి సమయాల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం, ప్రార్థనా జీవితాన్ని మనం మన పిల్లలకు నేర్పిస్తే, ఎట్లు ప్రార్థన చేయాలో మన పిల్లలకు మనం నేర్పిస్తే, మనం ప్రార్థన జీవితం కలిగి ఉండి మన పిల్లలకి ఎట్లా ప్రార్థన చేయాలో నేర్పిస్తే ఏం జరుగుతుంది తెలుసా? చదవండి అక్క, చదవక్క, నువ్వే సండే స్కూల్ టీచర్, సారీ పిల్లలు చదవండి. ఏమని రాయబడుతూ వచ్చింది? అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను నేను, అందుకు ప్రభు నీవు లేచి ఎక్కడ చదువుతున్నావు అక్క? నేను చెప్పింది అక్కడ మొదటి సమయాల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. అందుకే సండే స్కూల్ పిల్లలు మీరు చదవాలి, మందిరంలో కూడా మీరే చదవండి. కాబట్టి మొదటి సమయాల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. మీరు సండే స్కూల్ పిల్లలు కాదు కాక, నీవు పోయి పండుకోము, ఎవరైనాను నిన్ను పిలిచిన యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము. ఏమంటున్నాడు? యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము. ఎందుకు ఆ మాట వస్తుంది? దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక ప్రార్థన జీవితం కలిగిన వ్యక్తితో, ఒక ప్రార్థన అనుభవం కలిగిన వ్యక్తితో మన పిల్లలకు మనం ప్రార్థన చేయడం నేర్పిస్తే దేవుని స్వరాన్ని వింటారు మన పిల్లలు. ఏం చేస్తారు? దేవుని స్వరాన్ని. ఇప్పుడు సమయాలకి ఎంత వయసు ఉంటుంది? చిన్నవాడే. హెబ్రీ స్త్రీలు పాలు విడిచినప్పుడు ఎంత వయసు ఉంటుంది తెలుసా? 5 సంవత్సరాలు ఉండొచ్చు సహజంగా. అంతేనన్నా? ఇంకేమన్నా ఎక్కువ ఉందా? నాకంటే రాజన్న సీనియర్ కాబట్టి రాజన్న అడుగుతున్నా. ఇంకెక్కువే ఉండొచ్చేమో. 5 సంవత్సరాలు మ్యాక్సిమం వేసుకుందాం. మనం మన పిల్లలకి ఎంతవరకు ఇస్తాం పాలు? 1 సంవత్సరం, మహా అయితే సంవత్సరంన్నరకి, అంత మించి కష్టం 2 సంవత్సరాలేం. హెబ్రీ స్త్రీలు 5 సంవత్సరాలు పాలు ఇస్తారు. 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత పిల్లవాడిని తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెడితే వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం చేస్తున్నాడు పిల్లవాడు? ఏం చేస్తున్నాడు? మొదటి సమయాల గ్రంథంలో మనం చూస్తే, మొదటి సమయాల గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం చూస్తే, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవా ప్రతిష్ఠించున్నాను, తాను బ్రతుకు దినముల నిండిన వాడు యెహోవాకు ప్రతిష్ఠ అని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు. బా, ఎంత గొప్ప ధన్యత! ఒక చిన్న పిల్లవాడు, పాలు విడిచినటువంటి వాడు, తల్లి పాలు విడిచి ఏమంటే దేవుని సన్నిధిలోకి వచ్చిన వాడు, దేవుని సన్నిధిలో తీసుకురాబడిన వాడు ఏం చేస్తున్నాడు? అక్కడనే యెహోవాకు మ్రొక్కెను. బా, ఎంత పాలు విడిచిన, ఓ అన్న ఎక్కువ తిరగదు కూర్చో. పాలు విడిచిన పిల్లవాడు ఏం చేశాడు? పాలు విడిచిన పిల్లవాడు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు, దేవునికి మ్రొక్కుతున్నాడు. ఆ మ్రొక్కుదనం చూసి, ఆ ప్రార్థన జీవితం, ఆరాధన జీవితం దేవుడు చూసి సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు, నీ తల్లి నీకు ఎంతగా నేర్పించిందో ప్రార్థన జీవితం, ఎంతగా ఆరాధన చేయడం నేర్పించిందో, నీ తల్లి ఎంత ఘనమైనరాలో. ఒకప్పుడు నీ తల్లిని గొడ్రాలని అందరూ తిట్టారు, అవమానించారు. ఇప్పుడు నీ తల్లి చూసావా ఎంత ఘనమైందో, నీకు ఎంతగా నేర్పించిందో. సమూయేలుకి తన తల్లి నేర్పించిన గుణ లక్షణాలను బట్టి సమూయేలు ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలోకి వచ్చి, చెప్పండి ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో మొక్కుతున్నాడు. మొక్కినటువంటి వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం మొదటి సమయంలో 1వ అధ్యాయం 28వ వచనంలో మొక్కాడు. 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి యెహోవా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ ఇమ్ము. ఎందుకు అది ఎంత వచ్చింది? ప్రార్థనా జీవితం తల్లి నేర్పింది కాబట్టి. చాలామంది అంటారు, అన్నా తండ్రి సరిగ్గా నేర్పడన్నా, ఎడు పడితే తిరిగి వస్తాడన్నా, నేను మాత్రం ఏం చేసేది అంటారు. మరి ఇక్కడ అక్క ఏం చేసింది? ఇక్కడ అన్న నేర్పాడా, అక్కడ నేర్పిందా? ఎవరు నేర్పారు చెప్పండి? వాక్యం చదివారా లేదా? మరి ఎవరు నేర్పారు చెప్పండి? మీరు నేర్పకపోతే మీరు చెప్పొద్దని నేను అనలా. చెప్పండి ఎవరు నేర్పారు? తల్లే నేర్పింది. ఏమని నేర్పింది? ఎలా ఉండాలో, ఎలా దేవుని సన్నిధిలో ఉండాలో, ఎలా ప్రార్థన జీవితం కలిగి ఉండాలో. తల్లి ఒకప్పుడు దేవుని సన్నిధిలో మొదటి సమయాల గ్రంథంలో కన్నీటితో మనోదుఃఖంతో ప్రార్థించింది కాబట్టి ప్రార్థన ద్వారా కన్న బిడ్డ, తన రక్త మాంసాలన్నీ కూడా ప్రార్థన ద్వారా నిర్మాణం చేయబడినటువంటి బిడ్డ దేవుని సన్నిధిలో ప్రార్థన ఎలా చేయాలో చేస్తూ వస్తున్నాడు. యెహోవా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ ఇమ్ము. ప్రార్థనా జీవితం. సౌలుకి మంచి ప్రార్థనా జీవితం ఉంది. ఏముంది? ఒక ప్రార్థనా జీవితం ఉంది సౌలుకి. సౌలుకు ఉన్నటువంటి ప్రార్థనా జీవితం ద్వారా సౌలు యొక్క జీవితం ఎలా ఉందంటే,
ఎన్నో మలుపులు తిరగబడుతూ వచ్చింది. ఇదిగో అతను ప్రార్థన చేస్తున్నాడు. పిల్లలకు మనం నేర్పించాల్సింది ఏంటంటే ప్రార్థన చేయటం, ప్రార్థన జీవితం వారికి నేర్పించాలి. మొట్టమొదటిగా వారిని రక్షణ అనుభవం నడిపించాలా, 2 ప్రార్థన జీవితం నేర్పించాలి. పిల్లలకు ప్రార్థన జీవితం నేర్పించాలంటే మనం ఏం చేయాలా? మొట్టమొదటి మనకు ప్రార్థన వచ్చి ఉండాలి. ఏముండాలా? మనకు ప్రార్థన వచ్చి ఉండాలి. మనం ప్రార్థన చేయకుండా పిల్లలు ప్రార్థన చేయట్లేదంటే వాళ్ళు తిరిగి అంటారు, నువ్వు ప్రార్థన రాదు, నన్ను ఎడ చేయమంటావంటే ఏం చేయలేవు, సిగ్గుతో తలంచుకోవటమే. కానీ మొట్టమొదటి తల్లిదండ్రులు మనం ప్రార్థన జీవితం నేర్చుకోవాలా, తర్వాత పిల్లలకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాలి. ఇది 2వ మాట. 3వ విషయాన్ని చూద్దామండి. 3వ మాట చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తున్నటువంటి పత్రిక 1వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఈ అబ్బాయి అనుకుంటున్నాడు చిన్నబాబు, వీడు ఎదుటి నేను ఎందుకు కూర్చున్నారా అని. చదవండి అక్క, చదవండి. నిరీక్షించుతున్న ప్రకారముగా ఈ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థంగా పరిణమించిన. చాలు అన్న. ఇక్కడ రాయబడినటువంటి ఎన్నో మాట ఇది? 3వ మాట. మొట్టమొదటిగా పౌలు యొక్క జీవితం ఎలా ఉంది? రక్షణ అనుభవం ఉన్నాడు. 2 పౌలు యొక్క జీవితం ఎలా ఉంది? ప్రార్థనా జీవితం ఉంది. 3 పౌలు యొక్క జీవితం ఎలా ఉందంటే ఇక్కడ రాయబడిన మాట మొట్టమొదటిగా 3వదిగా చూస్తున్నాం, క్రీస్తు కలిగిన ఆత్మను కలిగిన అనుభవం ఉంది. ఏముంది? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆత్మను కలిగి ఉన్నాడు. పౌలు అదే అంటాడు కదా, ఏమంటాడు ఇక్కడ ఫిలిప్పీ 1వ అధ్యాయంలో? యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన. ఏం కలిగింది పౌలుకి? క్రీస్తు యొక్క ఆత్మ. మొట్టమొదటి రక్షణానందం ఉంది, 2 ప్రార్థన జీవితం ఉంది, 3వదిగా చూసినట్టే క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉన్నాడు, ఆత్మను కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? ప్రభు యొక్క ఆత్మను పొందినవాడుగా ఉన్నాడు. ఈరోజు చాలామంది పిల్లలు తల్లిదండ్రుల యొక్క పెంపకంలో ఉండి దేవుని యొక్క సన్నిధిలో ఆత్మీయ స్థితి బాగోని వారు చాలామంది ఉన్నారు. చాలామందిని మనం చూస్తే దేవుని మందిరంలో ఉన్నటువంటి పిల్లలకి ఆత్మీయంగా ఎలా పెంచాలో కూడా తెలియని స్థితిలో ఉంటారు తల్లిదండ్రులు. ఎందుకంటే మొట్టమొదటి తల్లిదండ్రులనే క్రీస్తు యొక్క ఆత్మ లేదు. క్రీస్తు యొక్క ఆత్మ తల్లిదండ్రులు ఉంటే పిల్లలకు కూడా క్రీస్తు యొక్క ఆత్మను పంచగలుగుతారు. మనం అందరం మన పిల్లలకి ఏం పంచుతాం? వృద్ధాప్యంలో ఏం పంచుతాం? ఆస్తులు, ఇంకా డబ్బు, ఇంకా రాజకీయ నాయకులు అయితే పేరుని పంచుతారు. ఏం వేస్తారు? పేరుని. డబ్బు, ఆస్తి, పేరుని పంచేవారు ఉంటాం. కానీ వాస్తవానికి ఏంటి తెలుసా? ఏ క్రీస్తు యొక్క ఆత్మనైతే మనం పొందుకున్నామో, లోకం నుండి, పాప జీవితం నుండి ఏ క్రీస్తు ఆత్మనైతే మనం పొందుకున్నామో అదే ఆత్మ మన పిల్లలకు కూడా మనం వారసత్వంగా పంచాలి. ఏం చేయాలా? పంచాలి. అయ్యా, యేసు ప్రభువు యొక్క ఆత్మ ఎలాంటిది? ఇటువంటి ఆత్మీయ జీవితం మనకు ఉండాలి. క్రీస్తు కలిగిన ఆత్మ మనలో ఉండాలి. దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటుందారా? క్రీస్తు యొక్క ఆత్మ ఎక్కడుందండి? క్రీస్తు ఆత్మ ఎక్కడుంది? 2 ప్రదేశాలు ఉన్నాయి మనకి. ఒకటి నరకం, ఇంకోటి పరలోకం. క్రీస్తు ఆత్మ ఎక్కడుంది? పరలోకం. చెప్పండి, ఉందా లేదా? సండే స్కూల్ పిల్లలు ఎక్కువ చదువుతున్నారు కాబట్టి ఏముంది? క్రీస్తు యొక్క ఆత్మ ఏడుందంటే పరలోకం ఉంది. మన పిల్లలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆత్మను కలిగి ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న ఆత్మ మన పిల్లలు కలిగి ఉన్నప్పుడు, మన పిల్లలు ఒక దినాన్ని ఎక్కడుంటారంటే యేసు ప్రభువారు ఏ పరలోక రాజ్యంలో ఉండారో అక్కడ ఉంటారు మన పిల్లలు. అయితే మన పిల్లలు పరలోక రాజ్యంలో ఉండాలంటే ఏం కావాలా? యేసు ప్రభువుకున్న ఆత్మ మన పిల్లలకు కూడా కలిగి ఉండే మార్గంలో మనం నడిపించాలి. ఆ కలిగి ఉండే అనుభవంలోకి మనం నడిపించాలి. మన పిల్లలకి దురాత్మ ఉండకూడదు, అపవిత్రమైన ఆత్మను కలిగి ఉండకూడదు, ఇంకా అపవిత్రమైన ఆత్మలతో కలిగి ఉండకూడదు. మన పిల్లలు ఎలా ఉండాలంటే క్రీస్తు యొక్క ఆత్మను కలిగి ఉండాలి. పౌలు అంటాడు, ఏమంటాడు పౌలు? యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన. పౌలుకి ఎలాంటిది ఆత్మ ఉందని? ఎంత ఆత్మ ఉంది? సమృద్ధి అయినటువంటి ఆత్మ. ఈరోజు మన జీవితాలు అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సమృద్ధి అయినటువంటి క్రీస్తు యొక్క ఆత్మ మన పిల్లలకి కలిగేటట్టు మన ప్రార్థన జీవితం మనం చేయాలా. పిల్లలకు కూడా అటువంటి అనుభవంలోకి నడిపించాలి. పిల్లలకి సమృద్ధి అయిన ఆత్మ రావాలంటే ఏం చేయాలా? క్రీస్తు యొక్క సమృద్ధమైన ఆత్మ పిల్లల్లో ఉండాలంటే మనం మొట్టమొదటిగా సమృద్ధి అయిన ఆత్మను పొందాలి. క్రీస్తుది ఏం పొందాలా? క్రీస్తు యొక్క సమృద్ధి అయిన ఆత్మను మనం పొందాలి. మనలో సమృద్ధి అయిన ఆత్మ లేనప్పుడు మనం మన పిల్లలకి సమృద్ధి అయిన ఆత్మను పంచలేం. ఇది 3. 4వ విషయాన్ని చూద్దానండి. 4వ మాటను చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలన ఇప్పుడును
పూర్ణ ధైర్యంతో బోధించడం వల్ల నా బ్రతుకు మూలంగానైనా సరే, చావు మూలంగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడుచున్నాడు. కాబట్టి ఎన్నో మాట ఇది? నాలుగోదిగా, మొట్టమొదటిగా పౌలు జీవితం ఎలా ఉంది? రక్షణానందం పొందుతున్నాడు, రక్షణ అనుభవం ఉంది. 2 ప్రార్థన జీవితం ఉంది. 3 క్రీస్తు ఆత్మ కలిగి ఉంటాడు. 4వదిగా పౌలు యొక్క జీవితాన్ని చూసినట్టయితే ఎలా ఉన్నాడు? ఇక్కడ రాయబడిన మాట దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే తన శరీరం ముందు క్రీస్తు ఏమవుతున్నాడు? ఘనపరచబడుతున్నాడు. ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి తెలుసా? నేను కొన్ని నిమిషాల్లో ముగించేస్తా. ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సిన ఏంటి తెలుసా? పౌలు యొక్క జీవితం ఏముందో తెలుసా? క్రీస్తు యొక్క పౌలు యొక్క శరీరం పైన, పౌలు యొక్క దేహం పైన క్రీస్తు ఏం చేయబడుతున్నాడు? ఘనపరచబడుతున్నాడు. అంటే పౌలు యొక్క జీవితాన్ని బట్టి, శరీరం అంటే జీవితం, ఓ రకంగా చెప్పాలంటే పౌలు జీవించిన జీవితాన్ని బట్టి, పౌలు నడిచిన నడకను బట్టి, పౌలు వెళ్తున్న మార్గాన్ని బట్టి, పౌలు శరీరాన్ని బట్టి క్రీస్తు ఏం చేయబడుతున్నాడు? ఘనపరచబడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, మన దేహాలను బట్టి ఎవరు ఘనపరచబడాలా? బట్టలు కుట్టినటువంటి టైలర్ కాదు, బట్టలు తయారు చేసినటువంటి టైలర్ కాదు, ఇంకా మనుషులు కాదు ఘనపరచబడాల్సింది. ఈ దేహాన్ని బట్టి ఎవరు ఘనపరచబడాలంటే క్రీస్తు ఘనపరచబడాలి. ఎవరు? క్రీస్తు ఘనపరచబడాలి. సో మన పిల్లలు మనం ఎలా నడిపించాలంటే మన పిల్లలు నడిచినటువంటి మార్గాన్ని బట్టి, మన పిల్లలు వెళ్తున్నటువంటి మార్గాన్ని బట్టి, వాళ్ళు జీవించే జీవితాన్ని బట్టి, వాళ్ళ శరీరం వాళ్ళ జీవితాన్ని బట్టి, వాళ్ళు నడిచిన నడకను బట్టి ఏం చేయాలా? యేసుక్రీస్తు ప్రభువారు ఘనపరచబడాలి. ఎవరు? యేసు ప్రభువారు. పౌలు అంటాడు, నా శరీరమందు క్రీస్తు ఘనపరచబడుతున్నాడు. ఏమవుతున్నాడు? క్రీస్తు ఘనపరచబడుతున్నాడు. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే పౌలు యొక్క జీవితాన్ని బట్టి క్రీస్తు ఘనపరచబడుతున్నాడు. ఈరోజు మన పిల్లల యొక్క జీవితాన్ని బట్టి క్రీస్తు ఏమవ్వాలా? ఘనపరచబడాలి. మన పిల్లల యొక్క జీవితాన్ని బట్టి క్రీస్తు ఘనపరచబడాలంటే మొట్టమొదటిగా మనమేమై ఉండాలా? మనల్ని బట్టి క్రీస్తు ఘనపరచబడి ఉండాలి. మనం జీవించే జీవితం ఎలా ఉంది, మన మాటలు ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, మనం ఎలా జీవిస్తున్నాం, ఈ లోకంలో ఎటువంటి మాటలు మాట్లాడుకుంటూ జీవిస్తున్నాం, ఎటువంటి ఆలోచనలు కలిగి జీవిస్తున్నాం, ఎటువంటి ఉద్దేశాలు కలిగి జీవిస్తున్నాం. మన శరీరాన్ని బట్టి క్రీస్తు ఘనపరచబడుతున్నాడా? మన శరీరాన్ని బట్టి క్రీస్తు ఘనపరచబడితే మన పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. ఏమని? నా తల్లిదండ్రులు తమ దేహాన్ని బట్టి దేవుణ్ణి ఎలా ఘనపరుస్తున్నాడు ప్రభుని, నేను కూడా అలా ఘనపరచాలని మన పిల్లలు మనల్ని బట్టి నేర్చుకుంటారు. నేను అంతకుముందు కూడా చెప్తూ వచ్చా. ఒక అతను ఒక ప్రాంతానికి వెళ్ళాడంట. అంతకుముందు కూడా మనం వింటూ వచ్చాం. ఒక తండ్రి ఒక మందు బార్ షాప్కి వెళ్ళాడంట. బార్ షాప్కి వెళ్ళి చేయి పెట్టి ఒక ముందు ఇదిగా ఇంత ఇవ్వని చెప్పి డబ్బులు ఇచ్చాడంట. ఏమన్నాడు? డబ్బులు ఇచ్చి ఒక బాటిల్ నాకు ముందేమని చెప్పి అడిగాడంట. అడిగితే సహజంగా ముందు ఎంత అని అడుగుతారు? కొలతలు ఏమని తెలుసా మీకు ఎవరికన్నా? మన పూర్వ జీవితంలో తాగిన వాళ్ళు ఉండకని చెప్పొచ్చు. ఏమని అడుగుతాం ముందు షాప్కి వెళ్తే మనం? నేనైతే తాగలేదు కాబట్టి నాకు దాని గురించి తెలియదు. ధర తర్వాత ఏం అడుగుతాం? దాని తర్వాత పవర్, దాని తర్వాత ఎంత కావాలని అడుగుతాం? అది చెప్పాలి మెయిన్. ఏమంటావు? ఒక బాటిల్. సరే, ఒక బాటిల్ అడుగుతాం. అడిగిన తర్వాత ఏం జరిగిద్ది? తెచ్చుకుంటాం, దీనికి డబ్బులు ఇచ్చి వస్తాం. ఎందుకు? దాన్ని అడుగుతాం కాబట్టి. అదే రీతిలో ఒక తండ్రి వెళ్ళి అక్కడ అడుగుతున్నాడు, అయ్యా ఇదిగో పలానా బాటిల్ ఇది నాకు ఇవ్వు అని చెప్పి అడుగుతున్నాడు. అడుగుతుంటే వెనకాల ఇంకో చెయ్యి వచ్చారు పెట్టింది కింద, ఆ చెయ్యి కింద. ఈ చెయ్యి ఏమో నాకు ఇంత కావాలని అడుగుతుంటే ఇంకో చెయ్యి వచ్చి ఆ చెయ్యి కింద ఉంది. ఇది ఎవరు చెయ్యా? నేను చేయబెడుతున్నా, వెనకాల చేయబెట్టి ఉందని వెనక తిరిగి చూస్తే కొడుకే. ఎవరు? కొడుకే. తండ్రి వెళ్ళి ముందు షాప్ కాడికి వెళ్ళి అడుగుతుంటే కొడుకు కూడా అదే బాటలో వెళ్ళి అడుగుతున్నాడు, నువ్వెందుకు వచ్చావురంటే, నాయన నువ్వు ఎట్ట వెళ్తున్నావు, నేను కూడా అట్ట నడవాలని నీ మార్గంలో వచ్చాను అన్నాడు. ఏమన్నా? నువ్వు ఎట్ట వెళ్తున్నావు, నేను కూడా అదే రావాలని. తండ్రి ఎక్కడికి వెళ్ళాడు? వెళ్ళాల్సిన ప్రదేశానికి వెళ్తే కొడుకు కూడా నేను కూడా ఇట్లా నడవాలని వెళ్ళాడు తండ్రితో పాటు. ఏం జరిగింది? తండ్రి చాలా సిగ్గుపడుతూ వచ్చాడంట. పక్కన ఉన్నవారు అన్నారంట, ఏరా నీ కొడుకు ఇదేనా నువ్వు నేర్పిందని. ఎంత అవమానం, ఎంత సిగ్గు. ఎందుకంటున్నానంటే తండ్రి ఒక బాటలో ఉంటే కుమారుడు ఇంకో బాటలో ఉంటే అదే బాటలో నడుస్తాడు. కాబట్టి మనం సరైన మార్గం ఉంటే, మనం క్రీస్తు యొక్క ఆత్మ కలిగి ఉంటే మన పిల్లలు కూడా ఓహో నా తండ్రి ఎలాగ దేవుని మహిమార్థంగా జీవిస్తున్నాడు, నేను కూడా ఇలాంటి జీవించాలని మన పిల్లలు కూడా ఆలోచన చేస్తారు. మనమే తప్పు మార్గం ఉంటే, మనమే రాంగ్ వేలు ఉంటే, మనమే పొరపాట్లు ఉంటే మన పిల్లలకి ఏమి నేర్పించగలుగుతూ వస్తాం? మనం సరైన మార్గం లేనప్పుడు పిల్లలకి ఏం నేర్పించలేం. కాబట్టి ఇది 4వ మాట. పౌలు యొక్క జీవితంలో శరీరం ముందు ఏం జరుగుతుంది? క్రీస్తు మహిమ పొందుతున్నాడు, ఘనపరచబడుతున్నాడు.
వారు జీవించిన జీవితం, పౌలు జీవించిన శరీరంతో పౌలు జీవించిన జీవితాన్ని బట్టి దేవుడు మహిమపరచబడుతున్నాడు. తల్లిదండ్రులుగా మన జీవితాన్ని బట్టి దేవుడు మహిమపరచబడాలా? తర్వాత మన పిల్లలకు మనం నేర్పిస్తే వాళ్ళ జీవితాన్ని బట్టి కూడా దేవుడు మహిమపరచబడే అనుభవంలోకి మన పిల్లలు నేర్పించాలి. ఇక ముగించుకున్నారండి. మరొక మాట చూద్దామండి. దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే అపోస్తుల కార్యం 22వ అధ్యాయం 24వ వచనం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 24వ వచనం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 24వ వచనం. వారు అతనికి విరోధముగా ఇలాగు కేకలు వేసిరి, హేతువేమని తెలుసుకున్నట్టుకై సహస్రాధిపతి కొరడాలతో అతను కొట్టి విమర్శింపవాలని చెప్పి కోటలను తీసుకుపోండి అని ఆజ్ఞాపించను. ఎవరిని కొట్టబడుతూ వచ్చింది? పౌల్ని. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, పౌలు ఎటువంటి జీవితం కలిగి ఉన్నాడంటే, మొట్టమొదటిగా రక్షణానందం కలిగి ఉన్నాడు, 2 ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు, 3 క్రీస్తు ఆత్మ కలిగి ఉన్నాడు, 4 తన శరీరం అందు క్రీస్తుని గణపరుస్తున్నారు. చూడండి, ఇంతమంది ఉండవు, ఒక్క ఆమె గుర్తుపెట్టుకోండి, సండే స్కూల్ పాప. 5వదిగా చూసినట్టయితే పౌలు యొక్క జీవితం ఎలాంటిది తెలుసా? క్రీస్తు కొరకు శ్రమ పట్టాన్ని కూడా ఇష్టపడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? క్రీస్తు కొరకు శ్రమ పట్టాన్ని కూడా ఇష్టపడుతున్నాడు. పౌలు యొక్క జీవిత చరిత్ర ఎలా ఉందంటే, క్రీస్తు నిమిత్తం వచ్చే శ్రమలన్నీ కూడా భరించడానికి ఇష్టపడతాడు. అందుకంటాడు కదా, చావైతే నాకు మేలే, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే. ఎందుకు? ప్రతిదీ కూడా క్రీస్తులో ఉంది కాబట్టి పౌలు యొక్క జీవితం ఎలా ఉందంటే, క్రీస్తు కొరకు శ్రమ పట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని దుఃఖాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా క్రీస్తు నిమిత్తం అన్నిటినీ భరించడానికి ఇష్టపడుతున్నాడు. మన పిల్లలకి మనం ఏం నేర్పించాలి? మనము క్రీస్తు నిమిత్తం అన్ని శ్రమలు భరించినప్పుడు మన పిల్లలు కూడా అది భరించగలుగుతారు. క్రీస్తు నిమిత్తమై మన నిమిత్తం మనకు వచ్చే శ్రమను కూడా మనం భరించలేనప్పుడు, శ్రమను ఎలా భరించాలో కూడా తెలియనప్పుడు, ఒక శ్రమ వచ్చినప్పుడు మనుషుల మీద ఆధారపడుతున్నప్పుడు, ఒక శ్రమ వచ్చినప్పుడు ఎలాగైతే మనుషుల మీద ఆధారపడతామో మన పిల్లలు కూడా అదే ఆధారపడతారు. శ్రమల్లో మనం దేవుని మీద ఆధారపడితే ఎలాగో నేర్పిస్తే మన పిల్లలు కూడా వారి పెద్ద ఎరిగినప్పుడు వారికి శ్రమలు వస్తే వారు శ్రమల్లో దేవుని మీద ఎలా ఆధారపడాలో నేర్చుకుంటారు. మొట్టమొదటి మనం నేర్చుకోవాలి. ఒక శ్రమ వచ్చినప్పుడు మనం దేవుని మీద ఆధారపడితే అది క్రీస్తు నిమిత్తమే శ్రమలు వస్తే భరిద్దాం. ఒకవేళ మన నిమిత్తమే మనం శ్రమలు వస్తే అది దేవుని మీద ఎలా ఆధారపడాలో నేర్చుకున్నప్పుడు మన పిల్లలు కూడా, ఓహో, నా తల్లిదండ్రులు ఇలా వెళ్తున్నారు, నేను కూడా అలా వెళ్ళాలి, నా తల్లిదండ్రులు ఇలా ఉండారు, నేను కూడా ఇలా ఉండాలని నేర్చుకుంటారు. అలా మన పిల్లలకి మనం ఏం చేయాలా? ప్రతి శ్రమని క్రీస్తు నిమిత్తమే మనం భరించినప్పుడు మన పిల్లలు కూడా శ్రమను ఏం చేస్తారు? వాళ్ళు కూడా భరిస్తారు. లేకపోతే పెద్దవాళ్ళు అయిన తర్వాత చిన్న శ్రమ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎవరిని శ్రమ పెడతారు? అర్థం చేసుకోండి. ఇప్పుడు శ్రమలు అనుభవించాలో, శ్రమలు ఎలా తట్టుకోవాలో మన పిల్లలకు నేర్పించినప్పుడు మనం నేర్చుకోవాలి, మన పిల్లలకు నేర్పించాలి. అలా నేర్పించలేనప్పుడు పెద్దవాళ్ళు అయినప్పుడు శ్రమలు వచ్చింది అనుకోండి, వాళ్ళు ఎవరిని శ్రమ పెడతారు? తల్లిదండ్రులే శ్రమ పెడతారు పిల్లలు. ఎందుకు? నాకు శ్రమలు వచ్చింది కాబట్టి నువ్వు శ్రమ పడి నా శ్రమను తీర్చంటారు. ఎందుకని? ఒకప్పుడు చిన్నతనం నుండి వాడు శ్రమలు ఎట్లా అనుభవించాలో, ఎటువంటి శ్రమలోకి ఉండాలో నేర్పలేదు కాబట్టి, అది అనుభవించే స్థితిలోకి మనం తీసుకురాలేదు కాబట్టి, ఇప్పుడు వాళ్ళు శ్రమ వచ్చినప్పుడు ఏమంటారు? మనల్ని శ్రమ పెడతారు. చిన్నప్పుడు వాళ్ళు శ్రమ పడకూడదని మనం శ్రమ పడ్డాం, పెద్ద ఎరిగిన తర్వాత వాళ్ళ శ్రమ వచ్చినప్పుడు మనల్ని శ్రమ పెడతాడు. 2 కోణాల్లో శ్రమ పడాల్సింది ఎవరు? మనమే. కాబట్టి మనం ఏం చేయాలా? పిల్లలకి ఎలా శ్రమ పడాలో, ఎలా కష్టపడాలో, ఎలా అన్నిటిని జయించుకుంటూ వెళ్ళాలో, ఎలా విజయవంతమైన జీవితం కలిగి ఉండాలో, ఎలా దావీదు సంతానం ఉండే యేసుక్రీస్తు ప్రభువు ఎలాగైతే విజయాన్ని పొందాడో అటువంటి విజయవంతమైన జీవితం ఎలా ఉండాలో నేర్పించుకుంటూ మన పిల్లలకి వెళ్ళాలి. ఇది 5వ మాట. 6వ విషయాన్ని చూద్దానండి. దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు దైవభక్తి గల స్త్రీ ఉండెను, వినుచుండెను. ఇప్పుడు అల్లిపూర్ రావడానికి ఎంత స్పీడ్గా బండి మీద వచ్చామో అంత స్పీడ్గా చదవాలి. ఏమని రాయబడుతూ వచ్చింది? ఏమని రాయబడుతుంది? ఆ పౌలు చెప్పిన మాటలను లక్ష్మించను, తర్వాత ప్రభు ఆమె హృదయమును తెరిచెను. ఎవరు చెప్పారు ఆ మాటలు? పౌలు చెప్పిన మాటలకు ఏం జరుగుతూ వచ్చింది? ఉదారంగు పొడు అమ్ముతున్నటువంటి ఒక స్త్రీ, ఆమె కొన్ని మాటలు పౌలు చెబుతున్నప్పుడు, పౌలు వాక్యం చెబుతున్నప్పుడు పౌలు దగ్గర నిలబడుతున్నారు. ఏం జరుగుతూ వచ్చింది?
ఆమె హృదయం ఏమవుతూ వచ్చింది? తెరవబడుతూ వచ్చిందంట. చూడండి, పౌలు అనేకులు హృదయాలు తెరవటానికి కారకుడవుతూ వచ్చాడు. అనేకుల హృదయాలు, ఎటువంటి వారి హృదయాలు? పాపంలో జీవిస్తున్న వారు. ఎటువంటి హృదయాలు తెరవటానికి పౌలు కారణం ఏంటి తెలుసా? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం చదవండి అన్న. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, గ్రహించగలవాడెవడు? ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారు హృదయం యొక్క తలంపులని ఓకంతి ఎల్లప్పుడు కేవలం చెడ్డదని యెహోవా చూచి. అర్థమవుతుందండి? ఎటువంటి హృదయాన్ని తెరుస్తున్నాడు తెలుసా పౌలు? ఎటువంటి మోసకరమైన హృదయాన్ని. ఎటువంటి హృదయం తెలుసా? వ్యాధితో కూడినటువంటి హృదయాన్ని. ఎటువంటి హృదయం తెలుసా? చెడ్డ ఆలోచన కలిగినటువంటి హృదయాన్ని పౌలు తెరిచేస్తున్నాడు. ఎట్లా తెరుస్తున్నాడు? దేవుని వాక్యం పౌలు ప్రకటించడం ద్వారా, దేవుని మాటలు పౌలు చెప్పడం ద్వారా, దేవుని మాటలు పౌలు అనేకులకు వినిపించడం ద్వారా హృదయాలు తెరవబడుతున్నాయి. ఎందుకు? ఎటువంటి హృదయాలు తెరవబడుతున్నాయి? మోసం చేసే హృదయాలు. అనేకులు మోసం చేసే హృదయం తెరవబడుతుంది. బహు ఘోరమైన పాపపు వ్యాధి కలిగిన హృదయం తెరవబడుతుంది. ఇంకా బాల్యం నుండే చెడ్డ ఆలోచన కలిగిన హృదయం తెరవబడుతూ వచ్చింది. తెరవబడంగానే పౌలు చెప్పే మాటలు యందు ఆ స్త్రీ లక్ష్య పెట్టింది, లక్ష్యం ఉంచుతుంది. ఈరోజు జయరాజు పాలే కాదు, మన పిల్లలు కూడా ఎలా ఉండాలి తెలుసా? పౌలు లాంటి జీవితం మన పిల్లలకు అవసరం. అనేకులు హృదయాలు మోసకరమైన జీవితంలో ఉండేవారు, పాపపు జీవితంలో ఉండేవారు, ఇంకా చెడ్డ ఆలోచన కలిగినటువంటి మనుషులు, అటువంటి ప్రజల యొక్క హృదయాలు తెరవబట్టం కొరకై మన పిల్లలు దేవుని సాధనంగా వాడబట్టడానికి మనం పెంచాలి. ఎలా పెంచాలా? అనేకులు హృదయాలు తెరిచేవారుగా. ఈరోజు ఒక కుమారుడు పుట్టాడన్నా, ఒక కుమార్తె పుట్టిందన్నా మనకి ఎంత సంతోషం ఉండిద్ది? బహుశా కుమార్తె పుట్టిందంటే కొద్దిగా బాధ ఉండిద్దేమో, కొడుకు పుడితే సంతోషం ఉండిద్ది. ఏమో అడగాలి, ఎవరు? జాషువా. నేను ముగిచ్చేస్తున్నా, మరి ముగిచ్చానా? ఓకే. కాబట్టి నేను ఒకటి అడుగుతా, కుమారుడు పుడితే సంతోషించావా, కూతురు పుట్టలేదని బాధపడ్డావా? అర్థమైంది నేను అడిగిన క్వశ్చను? కుమారుడు పుడితే సంతోషించావా, కూతురు పుట్టలేదని బాధపడ్డావా? మళ్ళీ అడగనా? వినపడుతుందా? ఏం చెప్పాలో అర్థం కావట్లేదా? సేవకుడు అట్టని ప్రశ్నలు అడుగుతాడు, మంచి సేవకుడు కాదు. సరే, ఏంటి అర్థమైందా? కుమారుడు పుడితే సంతోషించే ఉంటాం. కుమార్తె పుట్టలేదని అసలే సంతోషించాం. ఎందుకు? కుమారుడికి మనకు కావాల్సిందే. అర్థమవుతుందా? ఎందుకంటే దేవుని వాక్యం ఏంటి తెలుసా? సంతోషం. ఇప్పుడు ఒక తండ్రికి ఒక కుమారుడు పుడితే ఎంత సంతోషం ఉందో, ఒక తండ్రికి ఒక కుమార్తె పుడితే ఎంత సంతోషం ఉండిదో, అంతకంటే సంతోషం బిడ్డల తల్లిదండ్రులకు ఎప్పుడు ఇస్తారు తెలుసా? వారు దేవుని మార్గం నుండి అనేకులు దేవునిలోకి నడిపిస్తున్నప్పుడు, అనేకులు హృదయాలు తెరుస్తున్నప్పుడు, అనేకులు దేవునిలోకి నడిపిస్తున్నప్పుడు గొప్ప సంతోషం తల్లిదండ్రులకు ఉండేది. ఏమని తెలుసా? ఈరోజు నేను ఒక వ్యక్తి, నా కుమారుడు సువార్త చెప్పి కొంతమందిని దేవునిలోకి నడిపించాడు. ఈరోజు అనేకులు హృదయాలు తెరిచాడు నా కుమారుడు. నా యొక్క బిడ్డ సువార్తలో వాడబడుతున్నాడు, నా బిడ్డ పరిచర్య చేస్తున్నాడు, నా కుమారుడు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఎంత సంతోషం! ఎవరికి? తల్లిదండ్రికి. మా అమ్మగారు సంతోషిస్తుంది ఆ పరమందు దేవుని దగ్గర ఉండి, మా తండ్రి గారు సంతోషిస్తున్నారు మా ఇంటికాడ ఉండి. ఎందుకు? నా కుమారుడు ఇంతటి వాడవుతాడు నేను అనుకోవాలా. ఏదో డబ్బు సంపాదిస్తాడు, ఓ టాటా కంపెనీలో జాబ్ చేస్తున్నాడు, రోజుకు 2 గంటల డ్యూటీ జాబ్ చేస్తున్నాడు, మంచి ప్రదేశంలో ఉన్నాడు, మమ్మల్ని బాగా చూసుకుంటాడు అనుకున్నారు. కానీ వాళ్ళ కొరకు ఉపయోగపడతాను అనుకున్న నన్ను దేవుడు తన కొరకు వాడుకుంటుంటే ఆశ్చర్యపోతున్నారు. వాడు జాబ్ చేసాడు లేదు, కానీ దీంట్లో ఉంటాం ఎంత ధన్యతో. ఎందరి పిల్లలకు లేని ధన్యత నా కుమారుడికి ఉంది. పైన ఉన్న నా తల్లి సంతోషిస్తుంది, భూమి మీద ఉన్న నా తండ్రి సంతోషిస్తున్నాడు, నా కుటుంబీకులు సంతోషిస్తున్నారు. ఎందుకు? ఎక్కడికి వెళ్ళినా దేవుడు అనేకమైన ఆత్మలు ఇస్తున్నాడు. ఇంకా కొంచెంసేపు అయితే కొంతమంది క్షేత్రానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకు? ఆయన అనేకుల హృదయాలు తెరవడానికి వాడుకుంటున్నాడు. కాబట్టి అటువంటి బిడ్డలుగా మన పిల్లల్ని పెంచాలి. ఎట్లా? అనేకుల హృదయాలు తెరిచేవారుగా. పౌలు ఎలాగైతే వాక్యం చెబుతుంటే, బోధిస్తుంటే ఆ లూదియ యొక్క హృదయం ఎలా తెరవబడిందో, అట్లు మోసకరమైన హృదయాలు, ఘోరమైన వ్యాధి కలిగిన హృదయాలు, చెడు ఆలోచన కలిగిన హృదయాలు తెరవబట్టడం కొరకు మన పిల్లలను ఒక పాత్రలుగా మనం పెంచాలి. అప్పుడే మన పిల్లలను అలా పెంచితే ఏం జరుగుతుంది? అనేకుల హృదయాలు తెరవబడతాయి. ఇది ఎన్నో మాట? 6. ముగిద్దాం రండి, చివరి మాట. అపోస్తుల
మరి అపోస్తుల కార్యం క్షమించండి అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. నా మొట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? మన పిల్లలు మనం ఎలా పెంచాలి తెలుసా? నా మొట్టుకు బ్రతుకుట క్రీస్తే. కానీ మన పిల్లల్ని ఎలా పెంచాలి తెలుసా? క్రీస్తు కొరకు మనం పెంచాలి. మన పిల్లల్ని క్రీస్తు నిమిత్తమై పెంచాలి. మొట్టమొదటి చూసాం కదా, హన్నా ఎలా పెంచుతూ వచ్చింది తన బిడ్డని. హన్నా దేవుని సన్నిధిలో తీసుకొచ్చి ఏం చేస్తూ వచ్చింది? ప్రతిష్ఠ చేస్తూ వచ్చింది. ప్రతిష్ఠ చేసి ఏం చేస్తుంది? వాడు అక్కడనే ఉండాలి. ఇక పుట్టిన కాడి నుంచి తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ ఉండాలి? అక్కడనే ఉండాలి. ఎక్కడ ఉంటున్నాడు బిడ్డ? దేవుని సన్నిధిలో ఉంటే ఏం చేస్తున్నాడు? దేవుని కొరకై జీవిస్తున్నాడు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటి తెలుసా? మన పిల్లలు ఎలా ఉండాలంటే, ఆ వెనకున్న వారు కొద్దిగా మాట్లాడవాక నన్ను ముగిచ్చేస్తున్నాం. మన పిల్లలు ఎలా ఉండాలో తెలుసా? మన పిల్లలు ఎలా పెంచాలో తెలుసా? క్రీస్తు నా మొట్టుకు బ్రతుకుట క్రీస్తే. అంటే మన పిల్లల్ని క్రీస్తు కొరకు పెంచే వరకు ఉండాలి. మన పిల్లలు మన కొరకు కాదు పెంచాల్సింది. అలా వెనకున్న వారు మాట్లాడద్దాను. మన పిల్లలు మన కోసం కాదు, ఎవరి కోసం పెంచాలా? క్రీస్తు కొరకు. ఒకసారి వెనక చూడు జాషువా. ఒక మాట ఏంటి చెప్పమంటారా? ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తా, టైం అయిపోయింది. ఒక ప్రాంతంలో ఒక సహోదరి ఉంది. ఆమెకి దాదాపు 3 కుమార్తెలు అంట. ఎంతమంది? 3 కుమార్తెలు. 3 కుమార్తెలు అయితే ఒక కుమార్తె దేవుని సేవకి ఇచ్చేసింది. కుమార్తె వచ్చింది, ఆఫ్రికాకో ఎక్కడికో వెళ్ళింది. వెళితే అక్కడ ఏం చేశారంటే చంపేశారు. సరే, 2వ కుమార్తె ఉంది. 2వ కుమార్తెను కూడా ఇచ్చేసింది సేవకు. 2వ కుమార్తె కూడా ఆఫ్రికా వెళ్ళింది, చనిపోయింది. 3వ కుమార్తె పుట్టింది. 3వ కుమార్తె ఉంది, ఆమెను కూడా ఇచ్చేసింది. ఆమె కూడా వెళ్ళిపోయి చనిపోతూ వచ్చింది. ఆ ఏరియాలో అందరూ కూడా యేసు ప్రభు గురించి చెబుతుంటే చంపేస్తున్నారు. సరే, చివరికి ఏం చేసిందంటే 3 కుమార్తెను దేవుడికి ఇచ్చా, ఇంకా నా దగ్గర ఏముందో లేదు కాబట్టి నేనే పోతానని ఆఫ్రికాకి వెళ్ళింది. ఆఫ్రికాకి వెళ్తే చాలామంది ఏమో చంపడానికి వచ్చారు. చాలామంది చంపడానికి వస్తే ఒకటే ఆలోచన చేసుకుంది, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే, నా మటుకు నేను బ్రతికేది క్రీస్తు కొరకు అనుకున్నప్పుడు ఆడుండవారు అందరూ వచ్చారంట. నువ్వు ముసలామే, నువ్వు ఎందుకు వచ్చి ఇక్కడ వాక్యం చెబుతావు అంటే అప్పుడు చెబుతూ వచ్చిందంట, అమ్మా అయ్యా మీరు గుర్తుపెట్టుకోండి, 3 ఆడపిల్లలు మీరు చంపారు తెలుసా? చంపాం. ఆ 3 ఆడపిల్లల తల్లి నేనే. 3 ఆడపిల్లల తల్లిని నేనే. 3 కుమార్తెని దేవుని నిమిత్తమే మీ దగ్గర పంపిస్తూ వచ్చా. 3 మీరు చంపేశారు, కానీ చివరిగా నేను వచ్చా, నేనే ఆ 3 కన్నా తల్లిని. అప్పుడు అడిగారంట, అమ్మా నీ బిడ్డలను మేము చంపేసామంటే నీకు బాధ లేదా? యేసు ప్రభు వారి గురించి చెబుతుంటే నీ బిడ్డలను మేము చంపేసాం, నీకు బాధ లేదంటే లేదయ్యా. ప్రభు ఇచ్చాడు, ప్రభు దగ్గరికి వెళ్ళారు. మరి నువ్వెందుకు వచ్చావు? వాళ్ళని చంపినట్టే నన్ను కూడా చంపుతారేమోనని. చంపితే నేను కూడా వెళ్ళిపోతా, నా పిల్లలు ఎక్కడికి వెళ్ళారు, నేను కూడా అక్కడికి వెళ్తా. ఏంటమ్మా చావు కోసం ఇక్కడ దాకా వచ్చా? అవునయ్యా, చంపండి. అరే అదేంటి అట్లా ఆలోచిస్తావేంటి? అవును, నాకు కలిగిన బిడ్డలను మీరు తీసేసుకున్నప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి నన్ను కూడా దేవుని దగ్గర పంపిస్తారని. అదేంటి 3 కుమార్తెలు ఎలా చనిపోయినా కానీ ఇంత ధైర్యంగా ఎందుకు వచ్చావు ఈ ప్రాంతానికి? ఎక్కడో ఇండియా ఎక్కడ, ఆఫ్రికా ఎక్కడ, ఇక్కడికి ఎందుకు వచ్చావంటే, ఎందుకంటే కనీసం నా 3 కుమార్తెలను మీరు చంపారు, నన్ను చంపే లోపల మీరు చావుకోకుండా బ్రతికి ఉండటానికి 2 మాటలు చెప్పడానికి వచ్చానయ్యా చెప్పింది. యేసు ప్రభు ఇలా అనేకుల ప్రాణాలు రక్షిస్తాడు, నరకు నుండి తప్పిస్తాడు. ఈ మాటలు చెప్పంగానే ఆ 3 కుమార్తెను చంపినటువంటి వారు ఏం చేశారు తెలుసా? అక్కడికక్కడికే మోకాళ్ళుంచి, ప్రభా ఆమె తన 3 కుమార్తెలు నీ కొరకు ఇచ్చింది, అయినా చివరికి తన చావైనా చంపుకోవడానికి ఇష్టపడుతుంది, కానీ మా రక్షణ కొరకేడికి వచ్చింది. దేవా నిజంగా ఇటువంటి క్రైస్తవులు ఉంటారా అని ఆలోచన చేసి వాళ్ళు, ఈమె తన బిడ్డలను పోగొట్టుకున్న మా కొరకు వచ్చిందా, బిడ్డల కొరకు రాలేదా? అయితే మేము తన బిడ్డలకు ఉండాలని జీవితం మార్చుకుని పాప క్షమాపణ అందారు. నేనేమంటామంటే ప్రియులారా, బ్రతుకుట క్రీస్తే. మనం మన పిల్లల్ని ఏం చేయాలి తెలుసా? క్రీస్తు కొరకు ఏం చేయాలా? క్రీస్తు కొరకు బ్రతికేటట్టు మనం నేర్పాలి. అప్పుడు దేవుని కొరకు బ్రతికేటట్టు నేర్పితే, దేవుని కొరకు మన పిల్లలు ఎట్లా బ్రతకాలో నేర్పిస్తే, అప్పుడు మనల్ని ఎలా పెంచాలో, మనల్ని ఎలా చూడాలో, మనల్ని ఎలా కాపాడుకోవాలో వృద్ధాప్యంలో కూడా మన పిల్లలు అలా చూస్తారు. మనం దేవుని వైపు మన పిల్లల్ని పెంచితే, దేవునిలో మన పిల్లల్ని పెంచితే, దేవుని వైపు మన పిల్లలు మలుకునేటట్టు చేస్తే, దేవుని కొరకు జీవించే వరకు మన పిల్లల్ని నేర్పిస్తే, మనల్ని మన పిల్లలు ఎలా చూస్తారు? దేవుణ్ణి ఎలా చూస్తున్నారో
అట్లు దేవుని భయం మన పిల్లలకు ఉంటుంటారు, మనల్ని కూడా జాగ్రత్త చూడాలనుకుంటారు. నేను ఒకటే మాట చెబుతా, ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు చిన్నప్పుడు కొడుకు పుట్టాడని కూతురు పెట్టాడని కొడుకే అనుకోండి గారాభంగా పెంచినటువంటి అతి గారం చేసినటువంటి తల్లిదండ్రులు ఈరోజు ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటున్నారు లేరా? చాలామంది ఓల్డ్ ఏజ్ హోమ్లోకి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఒకటే క్వశ్చన్, నేను నా కొడుక్కి ఎక్కువైపోయా, నా యొక్క కోడలికి ఎక్కువైపోయా. ఇష్టపడి తెచ్చుకుంది కోడల్ని, ఇష్టపడి అలా కావాలని తెచ్చుకుంది. అటువంటి ఆమె ఏమవుతుంది, తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పెడుతున్నారు. అందరూ కోడళ్ళు అందరూ కొడుకులు కాదు నేను అంటే కొంతమంది. ఎందుకంటే ఆ రోజు కొడుకు పుట్టినందుకు సంతోషించావు కదా, ఈరోజు మరి ఎందుకు దుఃఖపడుతున్నాం? ఎందుకంటే ఆ రోజు పిల్లల్ని ఎలా పెంచాలో మనకు తెలియదు, పోనీ వాళ్ళు ఎలా ఎదగాలో మనం నేర్పలేదు, వాళ్ళు ఏం చేసినా మనం సహకరించాం. అందుకే ఈరోజు మన పిల్లలు దొంగలుగా మారుతున్నారు, ఈరోజు మన పిల్లలు వ్యభిచారులుగా మారుతున్నారు, ఈరోజు మన పిల్లలు తాగుడు బానిసలు అవుతున్నారు, ఈరోజు మన పిల్లలు వేశ్యలుగా మారుతున్నారు, ఈరోజు మన పిల్లలు భయంకరమైన పాపపు జీవితంలో జీవిస్తూ వస్తున్నారు. కారణం ఏంటి? ఆ రోజు మనం నేర్పించలేకపోతున్నాం పిల్లల్ని ఎలా పెంచాలో మనం పిల్లలకు నేర్పిస్తే, బాలుడు నరవలసిన త్రోవను వాడికి నేర్పించుము. పెద్దవాడైన తర్వాత వాడు ఏం చేస్తాడు? దారి తప్పిపోడు. నువ్వు చిన్నప్పుడు ఏ మార్గం నేర్పించావో, ఏ మార్గంలో అయితే నీ పిల్లల్ని నువ్వు నడిపిస్తూ వచ్చావో, అదే మార్గంలో నీ పిల్లవాడు పెద్దరిగిన తర్వాత కూడా అదే మార్గంలో ఉంటాడు. అర్థమవుతుందండి? ప్రాముఖ్యత తల్లిదండ్రులనే మొదలు పునాది సరిగ్గా ఉండాలి. పౌలు యొక్క జీవితంలో విజయవంతమైన జీవితం కలిగినటువంటి రాజు లాంటి పౌలు తన యొక్క జీవితంలో ఏముంది? రక్షణానందం ఉంది. 2 ప్రార్థన జీవితం ఉంది. 3 క్రీస్తు యొక్క ఆత్మ ఉంది. 4 తన శరీరం మందు క్రీస్తు గణపరచబడుతున్నాడు. 5 క్రీస్తు కొరకు ఎన్ని శ్రమలైనా అనిపిస్తానికి ఇష్టపడుతున్నాడు. 6 మర్చిపోయారా? 6వదిగా ఏం చేస్తున్నాడు? అనేకుల హృదయాలు తెరుస్తున్నాడు. 7 క్రీస్తు కొరకై బ్రతుకుతున్నాడు. ప్రియులారా, మొట్టమొదటి మనం రక్షణ పొందాలి. మన పాపాల నుండి మనం విడుదల పొందాలి. దావీదు సంతానం నుండి యేసు ప్రభువారిని సౌలు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, లేదా సౌలు యేసుక్రీస్తు ప్రభువారిని గుర్తెరగటం ద్వారా, సౌలు యొక్క జీవితంలో జరిగిన 7 ప్రాముఖ్యమైన సంఘటనలు ఉన్నాయి. తన ప్రజలను వారి పాపల నుండి రక్షించడం మత్తయి సువార్త 1:27 రాయబడుతూ వచ్చింది. లూకాసు సువార్త 2:10 మహా సంతోషాన్ని ఇస్తున్నాడు. తర్వాత 11 మనం చూసినట్టు తన యొక్క కోణాలు రాయబడుతూ వచ్చినాయి. మార్కు సువార్త 1:15 చూసినట్టయితే మారు మనసుని ఇస్తున్నాడు. అపోస్తలుల కార్యం 9 చూస్తే 3వ పౌలు యొక్క జీవితాన్ని మార్చాడు. యేసు ప్రభువారు మన జీవితాన్ని మారుస్తాడు. జీవితం మార్చబడితే ఎలా ఉంటుంది తెలుసా? రక్షణ పొందుతాం. అంటే పాపాల నుండి విడుదల పొంది మన ఆత్మ నరకంలోకి వెళ్ళిపోకుండా నరకం నుండి విడుదల పొందుతాం. ఇది రక్షణ. 2 ప్రార్థనా జీవితం ఉంటుంది, అంటే ప్రభుతో సహవాసం ఉంటుంది. 3 క్రీస్తు యొక్క ఆత్మను మనం కలిగి ఉంటాం. ఇంకా మన శరీరం మన దేహంలో క్రీస్తు గణపరచబడతాడు. 5 క్రీస్తు కొరకు శ్రమ పడటానికి ఇష్టపడతాం. 6 అనేకుల హృదయాలు తెరవబడటానికి దేవుడు మన పిల్లల్ని ఒక పాత్రగా వాడుకుంటాడు. 7 క్రీస్తు కొరకు బ్రతికేటటువంటి జీవితాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. 7 అంతుల అనుభవం జయరాజు పాలకుగా కాదు, మనం ఇక్కడ చేరిన మన బిడ్డలకి మనకు కూడా ఉండాలి. సో మొట్టమొదటి తల్లిదండ్రులు మనకు ఉండాలి 7 అంతుల అనుభవం. ప్రార్థన జీవితం ఉండాలి, ఉందా? ప్రార్థన జీవితం. రక్షణ అనుభవం ఉండాలి, ఉందా? పాప క్షమాపణ అనుభవం, పాపాలు ఒప్పుకున్న అనుభవం ఉందా? దేవుని యొక్క ఆత్మ కలిగి మనం జీవిస్తున్నామా? దేవుని యొక్క ఆత్మ కలిగి జీవిస్తే దేవుని మాటలు మాట్లాడతాం, బూతు మాటలు మాట్లాడడం, అబద్ధాలు మాట్లాడడం, మోసం చేయం, దొంగతనం చేయం. మన మాటలు ఎలా ఉంటాయంటే క్రీస్తు కలిగిన ఆత్మే, పరిశుద్ధాత్మని మనలో ఉంటే ఏం చేస్తాడు? తప్పు మాట్లాడుతుంటే గద్దిస్తాడు. గద్దించడా? గద్దిస్తాడు. మనలో క్రీస్తు ఆత్మ లేకపోతేనే మనం బూతులు మాట్లాడతాం, క్రీస్తు ఆత్మ లేకపోతేనే అబద్ధాలు, మోసం చేయని ఏమైనా మాట్లాడుతూ వస్తాం. మనలో నిజమైన క్రీస్తు ఆత్మ ఉంటే ఒక బూతు మాట కూడా మాట్లాడటానికి ఇష్టపడం. అది నిజమైన క్రీస్తు ఆత్మ అంటే. మనల్ని మనం అర్థం చేసుకోవచ్చు, మనం బూతు మాటలు మాట్లాడుతుంటే క్రీస్తు ఆత్మ మనలో లేదని. క్రీస్తు కొరకు శ్రమ పడేది నేర్చుకోవాలి. అసలు యేసుక్రీస్తు ప్రభువారు దావీదు సంతానం పుట్టినటువంటి యేసు ప్రభువారు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే మనకు రక్షణ ఇస్తాడు. 2 మన ప్రార్థనా జీవితాన్ని ఇస్తాడు. 3 క్రీస్తు యొక్క ఆత్మ మనకిస్తున్నాడు, దేవుని ఆత్మ. 4 మన శరీరం మందు క్రీస్తు గణపరచబడింది. దేవుని యొక్క మహిమ, దేవుని గణపరచకుండా మనల్ని సిద్ధపరుస్తున్నాడు. 5 శ్రమల్లో పాలు, క్రీస్తు యొక్క శ్రమలో పాలువాడిగా చేస్తున్నాడు. 6 అనేకులు హృదయాన్ని తెరిచేవాడిగా చేస్తున్నాడు. 7 దేవుని కొరకు బ్రతికేవాడిగా ప్రభు చేస్తున్నాడు. అటువంటి అనుభవంలో ఈ జయరాజు పాల్ ఈ మొదటి సంవత్సరం నుండే
రక్షణ అనుభవం కలిగి, దేవుని ఆత్మ కలిగి, ప్రార్థనా జీవితం కలిగి, సమూయేలు చిన్న వయసులోనే ఎలాగైతే ప్రార్థన అనుభవం కలిగి ఉన్నాడు, 7 అంతల అనుభవం. ఇప్పుడు జయరాజు పాలు చెప్పినా వినడు. ఎందుకు? ఆడుకుంటాడేదో నిద్రపోతూ ఉంటాడేమో. ఇప్పుడు ఇది ఎవరు వినాలా? తల్లిదండ్రులు వినాలి. తల్లిదండ్రులు వినేం చేయాలా? ఇది జీవితాంతం కావాల్సినటువంటి వర్తమానం. పిల్లల్ని రక్షణ అనుభవంలోకి నడిపించాలి, మంచి మార్గంలో పెట్టుకోవాలి. పిల్లల్ని అలా నడిపించాలంటే మొదట మంచి మార్గంలో మనం ఉండాలి. అప్పుడే మన పిల్లలు మంచి మార్గంలో ఉంటాడు. నేను మొదటే చెప్పా, ఆవు చేలో మేస్తే దాని దూడ గట్టు మీద మేయదు. అర్థమవుతుందండి? ఆవు చేలో మేస్తే, పొలంలో మేస్తే దూడ వెళ్ళి గట్టు మీద మేయదు. ఆవు ఎక్కడుందో చెప్పండి, ఆవు ఎక్కడుందో దాని పిల్ల కూడా అక్కడే ఉంటుంది. మనము 7 అంతల అనుభవం లేనప్పుడు మన పిల్లలు కూడా 7 అంతల అనుభవం ఉండరు. మనమే మొట్టమొదటి 7 అంతల అనుభవంలోకి వస్తే మన పిల్లలు 7 అంతల అనుభవంలోకి వస్తారు. కాబట్టి జయరాజు పాల్ యొక్క బర్త్డే నిమిత్తమై మనం గమనించాల్సింది ఏంటంటే, దావీదు సంతానంలో పుట్టిన యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే 7 అంతల అనుభవం, రక్షణ, మారు మనసు, మన జీవితాల్లో పాప క్షమాపణ ఇచ్చి సంతోషాన్ని ఇస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా మన జీవితాన్ని మార్చి మనకు క్రీస్తు ఆత్మ ఇచ్చి క్రీస్తు కొరకు దేవుని కొరకు జీవించేవారుగా, దేవుని మహింపరిచేవాడుగా ప్రభు సిద్ధపరుస్తున్నాడు. అట్లు మన జీవితాలు ఇంకా మారకపోతే, 7 అంతల అనుభవంలోకి మనం రాకపోతే, ఈ రాత్రి కాలశంలో జయరాజ్ పాల్ యొక్క బర్త్డేని బట్టి మన జీవితాన్ని మార్చుకుందాం. ఒక ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మోకాళ్ళ మీదకి వద్దాం. వృద్ధులు, నడి వయసులో వృద్ధులు, మోకాళ్ళ నొప్పులు ఉండేవారు తప్పక మిగతా అందరం మోకాళ్ళ మీద ఉందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ రాత్రికాల సమయంలో జయరాజ్ పాల్ యొక్క బర్త్డే నిమిత్తమే నీ సన్నిధిలోకి వస్తున్నా. ప్రభా, నాకు రక్షణ ఆనందం లేదు, పాప క్షమాపణ ఆనందం లేదు. నీవు మా పాపాల కొరకై చనిపోయి సమాధించబడి తిరిగి లేచేవన్న ఆనందం మాకు లేదు. కాబట్టి మేము ఎంత నష్టపోయాం. యేసు ప్రభువా, నువ్వు నిజంగా దావీదు సంతానంలో పుట్టింది నన్ను రక్షించడానికి, నా పాపాల నుంచి నాకు విమోచన ఇవ్వటానికి, ఏ పాప జీవితాన్ని అయితే నేను జీవిస్తున్నాను దాని నుంచి విడుదల ఇవ్వటానికి నువ్వు దావీదు సంతానంలో పుట్టావు. యేసయ్యా, నాలో పాపం నుండి క్షమించండి. నాలో ఉన్న మోసకరమైన హృదయాన్ని తెరవండి, వ్యాధి కలిగిన హృదయాన్ని తెరవండి, చెడ్డ ఆలోచన కలిగిన హృదయాన్ని తెరవండి. నా హృదయంలోకి రండి, నా పాపాలు క్షమించండి. నేను ఒక అబద్ధకుడిని, నేను ఒక మోసగాడిని, నా హృదయమే పెద్ద మోసం, నా ఆలోచనలే మోసపు ఆలోచనలు, నా మాటలే అపవిత్రమైనకోండి. ప్రభా, నన్ను క్షమించండి, నా జీవితాన్ని మార్చండి. నాకు పాప క్షమాపణ అవసరం. పాపం వల్ల వచ్చే జీతం మరణము. మొట్టమొదటి నేను నా పిల్లలు పెంచాలంటే నేను సరైన మార్గంలో ఉండాలి. నేను సరైన మార్గంలో లేనప్పుడు నా పిల్లల్ని నేను పెంచలేను. నాలో పాపపు జీవితం ఉంది, నాలో మోసపు జీవితం ఉంది, నాలో వ్యర్థమైన జీవితం ఉంది, నాలో దుర్వాసన కలిగినటువంటి జీవితం ఉంది. దేవా, నాలో చెడ్డ ఆలోచన కలిగిన హృదయం ఉంది. ఈ హృదయాన్ని నువ్వు తెరువు ప్రభా. నా హృదయాన్ని తెరిచి నా జీవితాన్ని మార్చండి. నా హృదయంలోకి రండి, నా పాపాలు క్షమించండి. నేను పుట్టుకతో చేసిన పాపాలను, అబద్ధాలను, మోసాలను క్షమించి నా జీవితాన్ని మార్చి పౌలు లాంటి జీవితం, రక్షణ అనుభవం నాకు దయచేయండి. నీ ఆత్మ నాకు దయచేయండి. దేవా, నీ కొరకు జీవించే జీవితం నాకు దయచేయండి. అటు జీవితం నాకు కావాలి ప్రభా అని ఎవరన్నా అడుగుతుంటే మీ కుడి హస్తం మీ తలగన పైకెత్తించండి. మీకోసం ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఉన్నారా? తలగంటే పైగా సహోదరి యేసు ప్రభు నిన్ను క్షమించను గాక, సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా, సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా, సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించను గాక. రక్షణ కార్యానికి కావాలంటే, నీ బిడ్డలను మంచి మార్గం నేర్పించాలంటే మొట్టమొదటి నీవు నేను మంచి మార్గాలు రావాలి. ఆ మార్గంలో రావడం నువ్వు సిద్ధంగా ఉంటే కుడి హస్తం తలగన పైకించు, నీకోసం ప్రార్థన చేస్తాం. ఎవరైనా సరే, ఇదిగో నాలో బలహీనతలు ఉంది, నాలో పాపం ఉంది, నాలో అవిధేయతలు ఉంది, సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించి నీ జీవితాన్ని మార్చును కాక. ఇంకెవరైనా ఉన్నారా? చేతిన వారికి ఒక వైట్ పేపర్ ఇవ్వండి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? ఇదిగో నా పాప జీవితం మార్చబడాలి, నా పాప జీవితం నాకు విడుదల కావాలి, నాలో ఉన్న బలహీనతల నుంచి నాకు విడుదల కావాలి. యేసు ప్రభువు నా పాపాలు క్షమిస్తాడు, యేసు ప్రభువు నా పాపాలు క్షమించి నాకు మారు మనసుని ఇస్తాడు. నాలో ఉన్న పాప జీవితం పోయి ఒక నూతనమైన జీవితం పౌలు జీవించినట్టు రక్షణ ఆనందం, మారు మనసు, పాప క్షమాపణ నాకు అవసరం. ప్రార్థన జీవితం కావాలి. ఇప్పటివరకు నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నా, ప్రార్థన జీవితం నాకు అవసరం. నేను సరైన ప్రార్థన జీవితం లేదు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఎన్నో రోజులు అవుతుంది. లోకంతో స్నేహం, లోకంలో ఉన్న వారితో స్నేహం చేసి ఎన్నో రోజులైపోయి దేవుని సన్నిధిని విడిచిపెట్టా. దేవుని మందిరానికి వెళ్ళినా ఏదో ఎల్లాలి వచ్చినట్టుగానే ఉండా. నా జీవితం, ప్రార్థనా జీవితం సరిగా లేదు. ఈ రోజు నుంచి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కదా, నాకు ఆ ప్రార్థనా జీవితం అవసరం, నాకు ఆ పాప క్షమాపణ జీవితం అవసరం. ఈ రోజు నుండి
నాకున్న చెడ్డ అలవాట్లు, చెడ్డ స్నేహాలు, చెడ్డ పాపం జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తుతో నేను జీవించాలని ఇష్టపడుతున్నా. ఒక పరిశుద్ధమైన జీవితం, ఒక పవిత్రమైన జీవితం నేను జీవించాలని ఇష్టపడుతున్నా. నా పాప జీవితాన్ని బట్టి నేను ఎంత నష్టపోయా, నన్ను క్షమించండి ప్రభా, నన్ను క్షమించండి అని అడుగుతుంటే, మార్పు కొరకు నువ్వు ఎదురు చూస్తుంటే ఎవరైనా కుడి హస్తం తలగానే పైకెత్తించడం మీకోసం ప్రార్థన చేస్తాం. ఇది కులాలు మతాలు మార్చుకోవడానికి కాదు, మన జీవితాన్ని మార్చుకోవడానికి. ఎవరైనా ఉంటే రేజ్ ఎవర్ హ్యాండ్, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఇంకెవరైనా ఉన్నారా? ఒకసారి ఇంతకుముందు చేయొత్తిన వారు మరలా ఒక్కోసారి చేయొత్తని మీకు ఒక పేపర్ ఇస్తాం. పేపర్ మీద మీ పేరు, మీ యొక్క పేరు, మీ అడ్రస్ రాసి మీ ఫోన్ నెంబర్ రాసేవాడి మీకోసం ప్రార్థన చేస్తాం. మీ పేరు, మీ అడ్రస్, మీ ఫోన్ నెంబర్ రాసేవాడి. ఇంకెవరైనా జీవితం మార్చుకోవాలంటే ఈ చిన్న పిల్లవాడు జయరాజ్ పాల్ యొక్క జీవితాన్ని బట్టి, తన యొక్క బర్త్డే మీటింగ్ని బట్టి నా జీవితాన్ని మార్చు ప్రభా, తనకు జన్మదినం జరుగుతుంది, ఈరోజు నాకు క్రొత్త జీవితం వస్తుంది, నాకు పాప క్షమాపణ దయచేయి, నా పాపాలకు విముక్తి కావాలంటే ఇంకెవరైనా అడుగుతుంటే మీ కుడి హస్తం మీ తలకన్నా పైకెత్తుంచండి, మీకోసం ప్రార్థన చేస్తా. చేయెత్తిన వారు కాకుండా క్రొత్తగా ఎవరైనా మీ తలకంటే పైకెత్తుంచండి, మీకోసం ప్రార్థన చేస్తా. ఎవరైనా ఉన్నారా? దయచేసి ఎవరైనా జీవితంలో కొత్త జీవితం కావాలని అడుగుతుంటే, మార్పు కావాలి, జీవితం నుండి లోకపు జీవితం నాకు విడుదల కావాలి, ఒక నూతనమైన జీవితం కావాలని మీరు అడుగుతుంటే, ఆ అబద్ధాలు, ఆ మోసం, ఆ దొంగతనం, వ్యభిచారం, పాపంతో కూడిన జీవితం నుండి విడుదల కావాలంటే ఒక్కసారి మీ కుడి హస్తం పైకెత్తి యేసు ప్రభువా నన్ను క్షమించని అడగండి, మీకోసం ప్రార్థన చేస్తాం. ఇంకెవరైనా ఉన్నారా? చేయెత్తిన వారు కాకుండా ఇంకా ఎవరైనా దయచేసి మీరు చేయెత్తిన వారు ఇంకెవరైనా ఉంటే మాకు కనబడకుండా ఉంటే మీ తలగన పైగా చేయెత్తండి, జీవితం మార్పు కొరకు. ఇంకెవరైనా ఉన్నారా? చెడు అలవాట్లు, చెడు స్నేహం, చెడు సావాసం ఇంకేమైనా ఉంటే, దేని నుండి విడుదల కావాలంటే మీ కుడి హస్తం ఎత్తండి, మీకోసం ప్రార్థన చేస్తాం. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ప్రార్థన చేయండి. ప్రార్థన. కృపా కనికరం గల యేసు ప్రభువా నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు నీ దాసుని ప్రభా నిలబెట్టుకొని వాడుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మహాదేవుడు అయిన యేసు ప్రభు, ఈ యొక్క కూడిక నీ యొక్క దాసుని ప్రభా జాసివా తన సతీమణి ప్రభా మరి ప్రేమించి ఇచ్చిన కుమారుడు నాయన జయరాజ్ పాల్ని జ్ఞాపకం చేసుకొని కూడిక ఏర్పాటు చేసుకొని ప్రభా ఈ యొక్క స్వార్థ కూడిక నాయన జరిగించడానికి వందనాలు ప్రభా. ఆ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి చేయండి నాయన. ఇతబడ్డ వాక్యం అంతా కూడా నీ ప్రజలకు నాయన ప్రభా మరి తండ్రి మంచి నాయన ప్రభా రక్షణ స్వార్థగా తండ్రి మేలు చేయండి. ఎవరైతే ప్రభా రక్షణ లేని వారికి ఇంకా రక్షణ అనుభవ జ్ఞానము వాక్యముతో మాట్లాడినందుకు నీకు వందనాలు నాయన. నీ దాసుని లేటుకుని వాడుకొని అభిషేకించినందుకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఈ కోడికంతా విజయవంతండి. ఈ ప్రాంతాన్ని, ప్రజల్ని, ఈ యొక్క నాయన ప్రభా ఈ గృహాన్ని, కుటుంబాన్ని అంతా కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడున్న చీకటి శక్తులు, అంధకార శక్తులు అన్ని కూడా బంధించండి నాయన. నజరేయుడ యేసు ప్రభు సృష్టికర్త అయిన సువార్త ప్రకటించిన నాయన ప్రభా ఇన్న వారందరికీ రక్షించబడి మారుమంచు పొందడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసు నామంలో స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లించి నజరేయుడ నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. దయచేసి ఏం పేరు చేసా జాన్ అన్న రండి. దైవ సేవకులు జిన్నారమో ఎక్కడి నుండి వచ్చారు కాబట్టి దైవ సేవకులు రండి, జాన్ అన్న. కాబట్టి జయరాజ్ పౌల్ లాంటి జీవితాన్ని జీవించడం కొరకు ప్రార్థన చేద్దాం. అట్టి అనుభవంలో, ఎందుకంటే సమయం లేదు కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత తన కొరకు ప్రార్థన చేయండి. అట్టి అనుభవంలో జయరాజ్ పాల్ ఉండటం కొరకు ప్రార్థన చేయండి. జాషువా రా, వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ ఏమని చెబితే చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. వచ్చిన వారికి చెప్తాం, వచ్చిన వారందరికీ వందనాలు చెప్పి భోజనాలు ఉండే చేద్దాం. ముందర చెబితే తర్వాత ఇక్కడ ఇటు చూడు. వచ్చిన వాళ్ళందరికీ వందనాలు చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా మీరు అందరూ సమకూర్చబడటకు దేవుడే సహాయం చేసిండు. మా కొడుకు పుట్టినప్పుడు నేను ప్రార్థన చేస్తున్నా ప్రభా, మరి టోటల్ అయిపోయింది, మరి ఫస్ట్ బర్త్డే ప్రభావ మరి ఏ విధంగా సహాయపడతావో నీవే సాయం చేయి ప్రభావ అంటే మరి ప్రభు పాదాలు పట్టుకున్నా.
ఆనాటి నుంచి నేటి వరకు కూడా మరి ప్రభు సహాయపడుతూ వచ్చింది. సంవత్సరము ఆయన దయగీయడం తెలియజేస్తుంది. ప్రభు మరి మీటింగ్ పెట్టాలన్నప్పుడు దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకున్నాము. అంటే యేసు ప్రభువు మరి నీ కొరకు నా కొరకు పుట్టాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును మీరు నమ్ముకుంటే నీకు పరలోకము, నీకు సంతోషము, నీకు సమాధానము, నీకు నెమ్మది, నీకు శాంతి ఉంటుంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నాలాంటి సంతోషం, నాకు కలిగిన సంతోషం నీకు కూడా కలగాలంటే యేసుక్రీస్తు ప్రభుని ఏం లేదు, దిగాలన్నా, ఎక్కాలన్నా, అలా పోవాలన్నా, దుంకాలన్నా అని ఏం లేదు. యేసుక్రీస్తు ప్రభువు నోటితో యేసుక్రీస్తు నిజమైన దేవుడు నా కొరకే లోకానికి వచ్చాడని నీ నోటితో ఒప్పుకుంటే నీకు పరలోకం. నీవు దావీదు సంతానంలో ఉన్న యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకొని అబ్రహాము రొమ్మున ఆయన యొక్క పార్శ్వంలో ఉంటావు. కాబట్టి నా యొక్క కోరిక, కొంతమంది కొన్ని కోరికలు ఉంటాయి. కొంతమంది ఇల్లు కడితే కోరిక, కొంతమందికి పెళ్లి చేసే కోరిక, కొంతమందికి కొడుకులు పుడితే కోరిక, కొంతమందికి బిడ్డలు పుడితే కోరిక. కానీ నాకు, నా కొడుక్కి, నా భార్యకు, మా కుటుంబానికి ఏం కోరిక అంటే యేసు ప్రభువును నమ్ముకోవడమే మా కోరిక. యేసు ప్రభువును నమ్ముకొని యేసు ప్రభు దేవుడిని ఒప్పుకొని ఆయన రాజ్యంలో ఆయన యొక్క కుడి పార్శ్వన, ఆయన యొక్క పార్శ్వన ఉండడమే మా యొక్క సంతోషం. మా కొడుకు కంటే ముఖ్యమైన వాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఈ మీటింగ్ కోసం మీరు అందరూ సమాధానంతో, సంతోషంతో మీ కొరకు భోజనం ఏర్పాటు చేసినాం. ఈ ప్రేమ మీదలో పాల్పొంపులు పొందుకొని మీరందరూ సమాధానంతో వెళ్ళాలని ప్రభు పేరు మేము మనం చేస్తున్నాం. కాబట్టి దావీదు అంటే అర్థం జయరాజ్ పాల్. కాబట్టి ఆ జయరాజ్ కొరకు, మా కొరకు, మా కుటుంబం కొరకు అందరూ మీరు ప్రాణం చేయవలసింది ప్రభు పేరు మేము మనం చేస్తున్నాం. కాబట్టి గమనించండి, వచ్చిన వారందరికి కూడా ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది. అందరూ కూడా ప్రేమతో భోజనం చేసి వెళ్ళాల్సిందిగా బంధుమిత్రులు, సంఘస్థులు, విశ్వాసులు, దైవ సేవకులందరూ కూడా మనం చేయబడుతూ వచ్చింది. తర్వాత ఈ సమయంలో కేక్ కటింగ్ కూడా ఉంది. తీసుకురండి కేక్. బాబుని కూడా తీసుకురండి. కూర్చోవచ్చు, బైబిల్ పెట్టు. వద్దు వద్దు, తీసే జాషువా మన చేతికి ఎక్కువ ప్రార్థన చేపిద్దాం. అందరు నలుగురు వస్తారు. వద్దు, నలుగురు అంటే టైం లేదు. ఆయన చేత ప్రార్థన చేపించి అన్న చేత లాస్ట్ ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు. లాస్ట్ ప్రార్థన మీరు లాస్ట్ ప్రార్థన చేయండి. కేక్ కొరకు ప్రార్థన చేస్తాం. నర్సాపూర్లో ఉన్నటువంటి సంఘ పెద్దలు, ఎల్షాద్ సంఘ పెద్దలు రండి, ప్రార్థన చేస్తారు. అందరూ చేయలేరు కాబట్టి ఒక వ్యక్తి ప్రార్థన చేస్తారు. అందరు రండి. రండి. మాణిక్ అన్న ప్రార్థన చేస్తాడు. రండి, ప్రార్థన చేయండి. వచ్చారు రండి. ప్రార్థన అన్న మీరు చేసేయండి. అన్న చేయండి, ప్రార్థన చేయండి. కృపా కలిగి తండ్రి, మౌనతం దేవ, పరిశుద్ధమంతాన్ని నీ పాలతో తెలుస్తాం. మరొకసారి తండ్రి నీ సన్నిధికి వస్తుంటాం ప్రభా. ఇంతవరకు మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి తీసుకుంటాం ప్రభా. నీ కొనాలి నీ బిడ్డలు ప్రభా, బిడ్డల్ని ఎత్తి పెంచాలను ఇచ్చిన హెచ్చరికలు బట్టి తీసుకుంటాం తండ్రి. నీ కొనాలి ముఖ్యంగా జాషువను సిస్టర్ ప్రేమించి వారికి ఇచ్చిన ప్రభా, వాళ్ళని బట్టి తీసుకుంటాం తండ్రి. నీ కొనాలి తండ్రి. బిడ్డలను తండ్రి చిన్నప్పుడు ప్రభా నీకు మహిమకరంగా, నీకు సాక్షరంగా ప్రభా బిడ్డలు పెంచుట్లో మీరు గొప్ప చేసి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ కొనాలి. అవును తండ్రి, గత సంవత్సరం అంతా మీరు కాపాడి ప్రభా ఆయా పరిస్థితిలో ప్రభా ఆయా విషయాలు అన్నింటిలో దేవా తనకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి తీసుకుంటాం తండ్రి. నీ కొనాలి. మీ సంకల్పము, ఉద్దేశం ప్రభా ఇంతవరకు అన్ని విషయాలు మీరు చూపించిన మహాప్రేమను బట్టి తీస్తూ మీరే మహిమాగంత పాల్పొందమని ఆ సందర్భం ప్రభా ఈ కేక్ కట్ చేయడానికి కూడా ప్రభా బిడ్డలకు ఇచ్చిన సమానాన్ని బట్టి తీసుకుంటాం తండ్రి. నీ కొనాలి. రాబోరు మీరు కుప్పించమని మీరే మహిమాగంత పాల్పొందమని మాకు ఇచ్చిన చక్కని సహాయపడడం చెల్లిస్తూ యేసుక్రీస్తు సత్పరిశునామములో ప్రార్థన కొట్టున్నాం తండ్రి. ఆమేన్. సరే తీసుకురండి. యోహాను త్వరగా తీసుకురండి. భోజనాలు కూడా ఏర్పాటు చేయండి అన్న అంతలోకి.
బఫేనా లేకపోతే మామూలు సిట్టింగా? బఫేనా? బఫే అయితే మరి అవి టేబుల్స్ వేసేసుకోండి. వేసుకోండి. ఇవే ఎలా ఏం కాదు. కృపా సిస్టర్ ఏడి? కృపా సిస్టర్ ఉన్నాము. నాకు కొద్దిగా నువ్వు సైడ్ ఉంటావా? ఎందుకంటే అది వీడియో కూడా వస్తుంది. కట్టేసిరా. తీసుకురండి. ఇటు పెట్టు, అది జాగ్రత్త పెట్టు. ఇటు దిప్పు. అటు పెట్టు, ఇంకా అటు పెట్టు. నువ్వు సెట్ చేయనా? నువ్వు సెట్ చేయి. ఇటు టైం లేదు కాబట్టి ఇదేంది ఇటు పెట్టారు? ఓకేనా? ఇది తీసేసాను. దా అమ్మా, మీరు ఇటు రండి. మీరిద్దరు నుంచోండి. మీరు కట్ చేసేయండి. మేము కాగు అది అగ్గిపెట్టేది. అరే రాజానా తీసుకురండి అమ్మా త్వరగా. ఆరిపోయిన పర్లేదు. కొంచెం పాట పాడినా పాడండి అమ్మా. హ్యాపీ బర్త్డే టు కేక్ పాడండి. హ్యాపీ బర్త్డే టు యూ. తెరిసా మ్యూజిక్ ఏమా? టు యూ హ్యాపీ అక్కకి చూ ఆ పాపకి పాడండి పాడండి. హ్యాపీ బర్త్డే టు యూ, మేబీ లాంగ్ లైఫ్ టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు రాజ్. హ్యాపీ చాలే మొత్తం పోయేది. Many greetings to you, many greetings to you, many greetings to you, Jairaj. Many greetings to you, may God bless to you. May God bless to you, may God bless to you. Jairaj. May God bless to you. హాల్ పెట్టినాను మేడం. తర్వాత పెట్టను పెట్టి మీరు పెట్టినాను. ఫస్ట్ తల్లిదండ్రులు వాళ్ళు పెట్టాలి, తర్వాత మేము లాస్ట్. బన్ను మాత్రం పెట్టండి. ఎట్ట పెట్టేది? ఈ చేతి ఎత్తుకమ్మా. అరే 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 అడిపోయింది. అది ఇటు నుంచి కొడితే అడిపోయేదే. అయిపోయిందా? దా రాజన్న పెట్టు, అటు వచ్చి పెట్టు. అదిగో జయరాజు, ఓ బాబు, ఇదిగో ఓహో గట్టిగానే పట్టాడే. ఇదే ఇటు జాషువా. కొట్టదు కొట్టదు కొద్దు, ఆగాగు. ఓ తమ్ముడు,
అంతా నీకే కొట్టుకున్నట్టుంది. అన్న ముగింపు అయిపోయింది దిగదాం, అయిపోతుంది. చూడండి చూడండి అన్న ముగింపు పెట్టేస్తాను అందరూ పెట్టేస్తారు. ఆయన దగ్గర చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. చివరి ప్రార్థన చేసుకుందాం. సర్వనతుడు పరిశుద్ధుడు కృపగల తండ్రి, అద్వితీయ సత్యదేవుడు, అద్భుత రీతిగా నాయన తండ్రి, ఇదిగో తన కుమారు జాషువాను ప్రేమించి నాయన చక్కని భార్యనిచ్చారు, తను ప్రేమించి చక్కని కుమారునిచ్చారు. వాళ్ళు ఆత్మచేత ప్రేరేపించబడి చక్కని కూడికను ఏర్పాటు చేసుకున్నారు. జన్మదినాన్ని బట్టి ప్రభువా అయ్యా స్తోత్రం. కొందరికన్నా దేవుని యొక్క మాటలు వినిపించాలని మంచి ఆలోచన మీరు పుట్టించినందుకు వందనాలు. అద్భుత రీతిగా మీ సేవకు నిలబెట్టుకొని అయ్యా తండ్రి మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. విన్న ప్రతి వాక్యము నీ మాటలు ప్రభా ప్రతి హృదయములో నీరు కట్టి అది ఫలించునుగాక. అనేకులు రక్షణలు వచ్చుదురుగాక, అనేకులు నీ వైపు త్రిప్పబడుదురుగాక. నీ కార్యములు జరిగించండి తండ్రి. జాషువను కృపను ప్రభా స్తోత్రం తండ్రి, ఇదిగో జయపాలను మీరు మరుగుపరచండి. వాళ్ళ కుటుంబీకులను కూడా మేము ప్రార్థిస్తున్నాం. జాషువ వాళ్ళ తల్లిదండ్రిని కుటుంబీకులందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. కూడిచిన బంధుమిత్రుల్ని ప్రభా దైవజనులందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి బిడ్డను దీవించమని అయ్యా తండ్రి మీకే సమస్త మహిమ ఘనత మీరే పొందమని యేసుక్రీస్తు నామమున పేరులో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తొట్టెలుకుని మనం కాపాడుకును తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టడుకును శక్తిగల మన రక్షకుడైన యేసు ప్రభువు యొక్క కృపయు ప్రేమ సమాధానమును సహోదరుడు జాషువా బ్రదర్కిని అదే రీతిలో కృపా సిస్టర్కిని వారిని ప్రేమించి ఇచ్చిన కుమారుడికి జయరాజ్ పాల్కిని పౌల్ లాంటి జీవితం దేవుడు అనుగ్రహించలాగిన అదే రీతిలో వారి నాయన గారికి తల్లి గారికి వారి కుటుంబీకులు సహోదరి కుటుంబీకులు అందరికీ దేవుని కృపా మహిమేశ్వరుని తోడేయండి. సదాకాలం పౌల్ లాంటి జీవితాన్ని అనుగ్రహించును గాక. ఆమేన్. నూతనముగా దినము నిలచు నీదు వాత్సల్యతమాపై నూతనముగా దినము నిలచు నీదు వాత్సల్యతమాపై ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ప్రీతితో మాస్తుతులార్పించెదము దాక్షిణ్య ప్రభువా. ప్రీతితో మాస్తుతులార్పించెదము దాక్షిణ్య ప్రభువా. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. అందరికీ వందనములు. వచ్చిన వారందరూ కూడా ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది కాబట్టి అందరూ ప్రేమ విందులో పాల్గొని ఆలస్యమైన దానికి క్షమించండి. త్వరగా భోజనం చేసి వెళ్ళాల్సిన ప్రభు పెట్టి మనం చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఎవరైనా కేక్ పెట్టాలనుకుంటే ఇప్పుడు వచ్చి పెట్టుకోవచ్చు. ఇక్కడ డ్రమ్ములు ఉన్నాయి. ఇక్కడ అక్కడ సైడ్ వాటర్ ట్యాంక్ ఉంది. అక్కడ కడుకోవచ్చు.
ప్లీజ్ దయచేసి అందరూ త్వరగా లేచి మీ యొక్క భోజనాన్ని ప్రేమను స్వీకరించి వెళ్ళాల్సిన కోఆపరేట్ మనం చేస్తున్నాం. అక్కడ అక్కడ జంక్షన్ ఇక్కడ కూడా జంక్షన్ ఇక్కడ త్వరగా పడుకుంది. అమ్మ పక్క అని ఒకసారి సైడ్ నా సందర్య పేర్లు నా సందర్య నువ్వు రా దాదాపు ఉన్నాను కొన్ని